రచయిత్రి. రచయిత్రి అంటే కథలు రాస్తుంది ఆమె, అట్లనే పాటలు రాస్తుంది. అట్లనే ఏమంటారు, ఇట్లా ఫెమినిస్ట్ ఐడియాలజీని స్ప్రెడ్ చేస్తుంది. అట్లనే ఏమంటారు, ఇన్ఫ్లుయెన్సర్. ఎట్ ద సేమ్ టైం ఇట్లా ఏమంటారు, స్పీచ్లు ఇస్తారు చూసారా, అనలిటికల్ విశ్లేషకులు, లేదంటే ఇట్లా స్పీచ్లు ఇస్తారు కదా. సో అట్లా అంటే గెస్ట్ లెక్చర్ లాగా. సో ఆమె లెక్చరర్గా కూడా పనిచేసింది. సో ఆమె పేరు కడలి సత్యనారాయణ, ఖమ్మం నుంచి. సో అరౌండ్ 30 years ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈమె ఏమంటారు, నేను అనుకుంటున్నా వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి తల్లిదండ్రులు ఏది కూడా ఈ సాహిత్యము, పుస్తకాలు ఇదంతా. సో దాన్ని చూస్తే మేబీ ఐఎమ్ రాంగ్, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, ఐ థింక్ షీ ఈస్ ఫ్రమ్ ఏ బ్రాహ్మిన్ కమ్యూనిటీ అని నేను అనుకుంటున్నా. సో ఏది ఏమైనా కడలి సత్యనారాయణ అనే ఆమె ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది, వైరల్ అవుతుంది, లేకపోతే షార్ట్స్ ఈ సోషల్ మీడియాలో. సో ఆమెది ఉంది. సో అంతకుముందు అంటే ఆమె సింగిల్గా ఉంటుంది, ఫెమినిస్ట్. ఓకే, అంతకుముందు ఆమె అయితే మొగరాయుడు లాగానే తయారయ్యేది, బాబు కట్ వేసుకొని. ఇప్పుడు ఝాన్సీ కూడా ఒక ఫెమినిస్ట్, యాంకర్ ఝాన్సీ. సో ఓకే, సో ఇక సింగిల్ లైఫే బతుకుతుంది. సో ఇక మీరు చూడండి, సమాజంలో ఈ హార్డ్ కోర్ ఫెమినిస్టులు, సామాజిక కార్యకర్తలు ఇట్లా అనేటోళ్ళ లైఫ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి దయచేసి. ఓకే, వాళ్ళు ఎక్కడ కూడా సమాజంలో పెద్దగా మార్పు తెచ్చింది ఏమి ఉండదు. ప్లస్ వాళ్ళ కుటుంబాలలో మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే ఆ రోజులలో డైవోర్స్ అనేది ఒక పెద్ద నేరంగా పరిగణించే వాళ్ళు కాబట్టి, ఓకే, ఒకవేళ కలిసి ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ హస్బెండ్ తోటి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీళ్ళు సఖ్యంగా కుటుంబాలు ఒక అందరి నార్మల్ లైఫ్గా బతుకుతున్న వాళ్ళు, ఈ ఫెమినిస్ట్ ఐడియాలజీని ప్రాపగాట్ చేసేటువంటి వాళ్ళు సమాజంలో వాళ్ళ కుటుంబంలో కూడా సఖ్యతగా మెలిగిన కుటుంబాలు చాలా తక్కువ. ఇంకా ఇప్పుడు ఆ స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఏది విడాకులు తీసుకోనో, లేకపోతే విడిపోయో, విడాకులు తీసుకోకుండా అఫీషియల్గా అధికారికంగా విడిపోయి అయినా సరే, అది పేపర్ మీద సైన్ చేస్తేనే కాదు కదా, మనసుతో కూడుకున్నది కాబట్టి. సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ విడిపోయి బతుకుతున్న వాళ్ళే, ఒంటరిగా బతుకుతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, ఈ సోకాల్డ్ ఫెమినిస్ట్ ఐడియాలజీని ప్రాపగేట్ చేసేవాళ్ళు. ఓకే, సో నేను అబ్జర్వ్ చేసింది, మీరు అబ్జర్వ్ చేయండి దయచేసి. ఆమె ఎవరు, ఏంటిది, ఆమె ఏం మాట్లాడింది అవన్నీ చూపెడతా. బిఫోర్ గోయింగ్ దట్, ఏది వీళ్ళకి నేను సమానత్వం కోరుకుంటలేరు వాళ్ళు. నేను డీప్గా విశ్లేషించింది, అనాలిసిస్ చేసింది, వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన దాంట్లో వీళ్ళు కోరుకుంటుంది విచ్చలవిడితనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమాజంలో ఉండే నియమాలు, రూల్స్, ఒక ఎథిక్స్, మోరల్స్ మాకు సంబంధం లేదు, మాకు నచ్చింది చేస్తాం, మమ్మల్ని ఎవరూ ఏమి అనొద్దు, మేము బట్టలు ఎప్పుకొని తిరిగినా ఎవరు కళ్ళు మూసుకొని మీరు కానీ మమ్మల్ని ఏమనే హక్కు మీకు లేదు. ఆ విచ్చల విడిదనాన్ని కోరుకుంటారు, దానికి ఫెమినిజం అని పేరు పెడతారు. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు ఆ సమాజం యొక్క మెజారిటీ ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ మెజారిటీ ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఆ మెజారిటీ ప్రజలు ఏమి ఎక్స్పెక్టేషన్ ఉందో దానికి తగ్గట్టుగా ద లాస్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ ద మోరల్స్ అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద ల్యాండ్, అంటే మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే ఆ ప్రకారంగా మగవాడైనా, ఆడామైనా, కుక్కలైనా, జంతువులైనా, పక్షులైనా అట్లా జీవించాల్సిన అవసరము ఉంది. లేకపోతే ఆ సమాజము మనని వెలివేస్తుంది, లేకపోతే శిక్షిస్తుంది, లేకపోతే ఒక వింత జీవిలాగా చూస్తుంది, ఓకే, అవుట్ కాస్ట్ చేస్తుంది, ఇంకోటి చేస్తుంది, ట్రోల్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఒక చట్టానికి ఒక వేరే వాళ్ళకి ఫిజికల్గానో ఇంకోటి ఆర్థికంగా నష్టం చేసినప్పుడు అది నేరంగా అవుతుంది. దానికి చట్టాలు, రాజ్యాంగం రాసుకున్నాం. అది కాకుండా కొన్ని అబద్ధం ఆడకూడదు, శిక్షించము, అఫీషియల్గా శిక్షించము, కానీ అబద్ధం ఆడడం వల్ల ఒక నమ్మకం పోతుంది కాబట్టి ఊకే అబద్ధం ఆడటాన్ని వాడిని దూరం పెడుతున్నారు. లేకపోతే వాడు చెప్పింది వాడిని నమ్మట్లేదు, లేకపోతే వాడిని ట్రోల్ చేస్తున్నారు. శిక్షించలేని దాన్ని ట్రోల్ చేస్తున్నారు, శిక్షించే అవకాశం ఉన్న దాన్ని శిక్షేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఓకే, కాబట్టి ఇప్పుడు మరి ఇవన్నీ ఎవరు డిఫైన్ చేసిండు అంటే ద నేచర్ డిఫైన్ చేసాడు. నేచర్ డిఫైన్ చేసింది కాకుండా ఆయా సమాజంలో ఉన్న మెజారిటీ సమాజం ఏం కోరుకుంటే అది పాటించాల్సిన అవసరం, అగత్యం ఏర్పడ్డది.
ఆ మెజారిటీ ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలంటే మారుతుంది విత్ టైము, కాలక్రమం. ఆ యొక్క వాళ్ళకి ఏర్పడ్డ అభిప్రాయాలు ఒక రోజులో ఏర్పడలేదు కాబట్టి ఒక రోజులో మారవు. కాబట్టి అది మగవాడికైనా వర్తిస్తుంది, ఆడవారికైనా వర్తిస్తుంది, ఒక్క స్త్రీకే వర్తించదు అన్నప్పుడు ప్రతి అంశాన్ని స్త్రీని విక్టిమ్ రోల్ లెక్క ప్లే చేస్తే ప్రయత్నం చేస్తే మార్పు ఎట్లా వస్తుంది? వెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అని నిలబడితే నిన్ను సమాజము నీ కాంట్రిబ్యూషన్ పెరిగినప్పుడు సమాజం నిన్ను గౌరవిస్తుంది. కానీ నేను ఆడామని కాబట్టి నాకు యొక్క ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఏం కష్టపడకుండా అన్ని ఇవ్వాలి, నేను దళితుని కాబట్టి ఇంకోటి ఇవ్వాలి, నేను ఇంకోటి కాబట్టి ఇంకోటి ఇవ్వాలంటే ఇయ్యడాడు. అర్థమైందా? ఏదో చిల్లర ఇస్తారేమో కానీ యూ నెవర్ బికమ్ పార్ట్ ఆఫ్ ద ఏమంటారు ఆ కీ రోల్కి రాలేవు. వెన్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, వెన్ యూ టేక్ ద మనం హక్కులను తీసుకున్నప్పుడు పెద్ద కొడుక్కి ఇంట్లో విలువ ఎక్కువ ఎందుకు ఇస్తారు అంటే వాడు పెద్ద కొడుకు అన్ని బరువులు బాధ్యతలు ఎత్తి చేసుకుంటాడు కాబట్టి వానికి జ్యేష్ఠ భాగం ఇస్తారు, భూములు అన్నిట్లలో ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే వీడు ముందు కొట్టిండు, అన్ని బరువులు బాధ్యతలు తీసుకున్నాడు, ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి వానికి గౌరవం ఇస్తారు. సేమ్ థింగ్ వెన్ యూ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీస్, వెన్ యూ అది నీకు గౌరవం ఇస్తారు. అట్లా ఉంటుంది. కానీ నేను ఇది కాబట్టి లేకపోతే నా ఇష్టం అన్నట్టు విచ్చలవిడి దాన్ని కోరుకోవడాన్ని ఫెమినిజం అనరు. ఓకే, ఎస్, ఫస్ట్ థింగ్. రెండోది, ఒకప్పుడు ఇది పేట్రియాటికల్ సొసైటీ ఉండే సమాజం. ఎందుకుండే? 2 కారణాలు. ఒకటి, ఈ ఆర్యన్ మైండ్ సెట్ మెంటాలిటీ వాళ్ళది. ఇక్కడ మూలవాసులు ఉన్నటువంటి ఇక్కడ లోకల్ ఎవరైతే ఉండే ఆర్యులు రాకముందు మాతృస్వామ్యమే ఉండే. ఎందుకంటే ఇక్కడున్న శ్రమ వాళ్ళని 2 ఉండే. ఇక్కడ ఆర్యులు భారతదేశానికి రాకముందు, ఈ పర్షియా నుంచి, ఇరాన్ నుంచి, లేకపోతే ఆ యొక్క సైబీరియా ఇక్కడ నుంచి రాకముందు, ఓకే, ఈ భారతదేశంలో ఉన్న మూలవాసులు శ్రమను నమ్ముకున్నారు కాబట్టి శ్రమణ పరంపర నుంచి వచ్చినాయే చార్వాకులు కానీ, బుద్ధిజం కానీ, ఇంకోటి కానీ. ఓకే, తర్వాత వాళ్ళు ఎంతసేపు ప్రకృతిని యొక్క అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు ధ్యానం ద్వారా. కానీ ఎవడు ఈ మూఢత్వాన్ని, ఈ యొక్క బలులని, ఈ కాన్సెప్ట్ లేనే లేదు భారతదేశంలో. అట్లనే ఇప్పుడు నదులన్నిటికీ పేర్లు స్త్రీకే పెట్టిర్రు, భూమికి స్త్రీ పేరు పెట్టిర్రు. స్త్రీ ఎందుకు అంటే ఉమెన్ ఈజ్ ద ప్రొడ్యూసర్. ఉమెన్ అంటే తల్లి గర్భం నుంచే పిల్లలు వచ్చేటువంటిది పెట్టిర్రు. ప్రకృతి నుంచే అన్నీ పుట్టుతున్నాయి, పండ్లు, ఫలాలు, నది ప్రవహిస్తే ఎన్నో జీవులు బతికేస్తున్నాయి. కాబట్టి ఉమెన్ అంటే ద సాఫ్ట్నెస్. ఓకే, ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు సన్ అంటే మాస్కులైన్ ఎనర్జీ, ఇది మగ. అదే చంద్రుడు అంటే ఫీమేల్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ. ఓకే, రెండు ఉండాలి. ఓకే, అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఏదన్నా తీసుకో, ఎలక్ట్రానిక్స్ తీసుకో, పాజిటివ్, నెగిటివ్, మేల్, ఫీమేల్, ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద వే హౌ ఇట్ వర్క్స్. కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఎక్కడా లేదు సృష్టిలో. 2 ఈక్వల్ అని చెప్పింది సృష్టి. ఓకే, సో కాబట్టి ఈ యొక్క ఏమంటారు అట్లా ఉన్న ఈ ఆర్యుడు ఎప్పుడైతే వచ్చిండో, ఎప్పుడైతే మనిషి ఈ కండలతోటి పని చేసేటువంటి ఇప్పుడు ఆ రోజులలో డబ్బులు సంపాదించాలంటే ఎట్లా? ద సోర్స్ ఆఫ్ ఫుడ్ అన్నిటికీ శ్రమ, కష్టపడాలంటే ఏం చేయాలి? ఈ రోజులలో బుద్ధితోటి చేసే పనులు చాలా వచ్చినాయి. ఆ రోజులలో రక్షించాలన్నా, పని చేయాలన్నా, ఏం చేయాలన్నా ఫిజికల్ స్ట్రెంత్ అన్నప్పుడు ఎక్కువ కండలు అనుకుంటే వాడిదే రాజ్యం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్, ప్రజలు ఎన్నుకోవడం, ఈ ప్రజాస్వామ్యం ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే ఎవరికి ఎక్కువ బలం ఉంటే వాడే రాజు. ఎవడు ఎక్కువ కండ బలం ఉంటే వాడు ఇంకో రాజుతో యుద్ధం చేసి వాడిని ఓడగొట్టి వీడు రాజు అయ్యేటోడు. వీడు రాజు అంటే వీడు చేసిందే చట్టం. వీడి ఆలోచన ఏముంటే అదే చట్టం. మళ్ళీ కొత్త బలము, వీనికంటే ఎక్కువ బలం ఉన్నవాడు వస్తే వీని దాన్నేసి వాడొస్తే వాడు మళ్ళీ కొత్త చట్టం. అంటే ఈ మజిల్ పవర్ కండ బలం అనేది ఆ యొక్క అన్ని చట్టాలు చేసింది. బలమున్నందే రాజ్యం నడిచింది. కాబట్టి వెనకట ఈ యొక్క మన లైవ్లీహుడ్, మన డే టు డే తినడానికి కావాల్సిన అన్ని ఏ పని చేసినా మొద్దు పని. వ్యవసాయం చేసినా మొద్దు పని, ఒక నాగలి తయారు చేసిన మొద్దు పని, ఒక ఇనుప పనిముట్లు తయారు చేసిన మొద్దు పని, అన్నిటి కండలతోటే పని. మరి కండలు ఉన్నోడే ఇంటికి తిండి తయారు చేసినోడే ఇక వానికి కరెక్ట్ అనిపించిన అన్ని చేసిండు, వానికి అన్ని అగ్రభాగంగా రాసుకున్నాడు. దానికి తోడు ఈ పితృస్వామ్యం అదే ఏదైతే మేల్ అనేది వాడు రాసుకున్నాడు, ఆర్యుని చెత్త అదంతా. ఓకే, కానీ ఇక్కడ మూలవాసులు అట్లా చేయలే. నా కండబలం ఉన్నవాడిని సృష్టిస్తుంది కూడా స్త్రీయే కాబట్టి స్త్రీకి పెద్ద ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు. ఓకే, సో కాబట్టి ఆర్యుడి చెత్త ఇక్కడ వచ్చి చేరింది.
అది ఎప్పటిదాకా ఇప్పటి వరకు నడిచింది, ఒక 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 ముందు జనరేషన్ వరకు నడిచింది. కానీ లాస్ట్ 10-20 ఇయర్స్ నుంచి ఆర్ లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, ఎనార్మస్లీ చేంజ్డ్. ఇప్పుడు రివర్స్ అవుతుంది ట్రెండ్, అర్థమైందా? సో ఇప్పుడు స్త్రీని యొక్క అర్రలు కట్టేసి తొర్రలు కట్టేసి స్త్రీని యొక్క ఏమంటారు నియంత్రించే స్థాయి లేదు, ఇక్కడ అయిపోయింది. ద స్టేజ్ ఇస్ గాన్. అయినా కానీ నువ్వు ఇంకా అదే విక్టిమ్ రోల్ ప్లే చేస్తా, అదే ఇంకా నాకు ఇదైంది అదైంది. ఎవరు ఆపుతున్నారయ్యా? ఇప్పుడు స్త్రీని పనిచేయంగా ఎవరు ఆపుకుంటున్నారు, చదువుకోంగా ఎవరు ఆపుతున్నారు, ఆమెను ఏం చేయంగా ఎవరు ఆపుతున్నారు? నీ శరీరం నువ్వు ఇప్పుకుంటా అంటే ఇప్పుకో అమ్మా, మూసుకుంటాం, కళ్ళు పక్కకు జరుపుకుంటాం. మీరు ఎంత చూపెడితే మీ వాల్యూ అంత తగ్గిపోతుంది. సింపుల్. ఇక చూసినా ఆ ఫీలింగ్ రాని స్టేజ్ వస్తుంది. గుడ్, దట్ విల్ బి గుడ్. అప్పుడు ఏమవుతుంది? మన ఫోకస్ తెలివి మీద, వేరే వాటి మీద పోతుంది. స్త్రీ శరీరం చూస్తే ఏదో అవుతుంది అన్న భావన పోతుంది. కాబట్టి మొత్తం ఇప్పుకొని తిరగండి, మేము వద్దంటే అడగండి. దట్ హ్యాస్ టు గో అవే. స్త్రీ అంటే శరీరం కాదురా అయ్యా, అంతకు మించి మగోడు చేసే దాదాపు అన్ని పనులు చేయగలుగుతుంది. ఆ శృంగారం అనే దాంట్లో కూడా ఒక మగోడే కాదు, స్త్రీ కూడా ఆ యొక్క భావప్రాప్తి చెందుతుంది. అన్నిట్లలో స్త్రీ కూడా ఈక్వలే అనే భావన వస్తుంది. కాబట్టి మొత్తం ఇప్పుకొని తిరగండి, అర్థమైందా? మగవాడికి కండలుంటే స్త్రీకి కొవ్వు ఉన్నది, అంతే. మనం ఏదైతే ఈ సోకాల్డ్ అంటున్నామో, కరువుస్ అంటున్నామో, అదంతా కొవ్వు పదార్థం అట్లా కనిపిస్తుంది. లోపల స్కిన్ తీసేస్తే ఏమున్నదో చూడండి, చూడబుద్ధి కాదు. కాబట్టి మీరు ఇప్పుకొనే తిరగండి, మేము వద్దంటే అడగండి. ఓకే, సింపుల్. ఓకే, ఇక ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏ ద్వారా వాళ్ళకి నచ్చినట్టుగా ఎట్లా కావాలంటే అట్లా తయారు చేస్తున్నారు, అర్థమైందా? సో ఆ క్రమంలో మనము అది నేను చూపెట్టుకుంటూ మాట్లాడితే మోర్ సెన్స్ ఉంటుంది, మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఎవరి గురించి మాట్లాడుతుండే ఏంటిది అనేది చూపెడతా. సో ఆ క్రమంలో అది దానికి ఇంట్రడక్షన్. సో ఆమె మెయిన్గా ఏం మాట్లాడుతుందంటే, ఆ యొక్క బాగా వైరల్ అయినది ఏంటంటే, ఏది యొక్క స్త్రీకి ఇల్లు ఉండదు, ఇంటికి పెళ్లి కాకముందేమో ఈ స్త్రీ ఇల్లు వాళ్ళ డాడీదంట, పెళ్ళి అయినాకంట మొగందంట, ఈమెది ఏం లేదంట ఇక. కాబట్టి ఈమె ఏం చేయాలంటే, ఆమె సొంతంగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వారిపోయి ఆమె సొంతంగా ఇల్లు తయారు చేసుకోవాలి. ఈ మొగంది ఆమెది కాదంట, తండ్రిది ఆమెది కాదంట. ఇది ఎంతవరకు కరెక్టో మీరు చర్చిద్దాం. ఓకే, ఆమె ఇంటర్వ్యూ చూసుకుంటే చర్చిస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఏది చెప్పిన ఇంకోటి బాగా ఎక్కువ ట్రోల్ అవుతుంది ఏంటంటే, బయట దండే మీద అంట మగవాడి యొక్క షెడ్డీలు యొక్క బనీన్లు ఆరేస్తే ఎవరికి ఏం ఫీలింగ్ రాదంట. ఆడామె యొక్క షెడ్డీ కానీ ఆడామె యొక్క బ్రా కానీ, అంటే బ్రా అంటే బనీన్తో సమానం. ఓకే, ఆ బ్రా కానీ ఆరేస్తే దాంట్లో వీడు రోడ్డు మీద పోయేటోడు ఆ బ్రా సైజ్ ఎంత ఉందో చూసి, దాన్ని బట్టి బ్రెస్ట్ సైజ్ ఎంత ఉందో చూసి వాడు ఏదో ఫీలింగ్స్ వస్తాయంట వానికి. ఓకే, ఎవరికి వస్తాయో నాకు తెలియదు. ఓకే, నాకు తెలియదు. సో ఆ యొక్క ఏది ఆ బట్టలకి సెక్స్ అంటే కట్టింది ఎవడు అని చర్చ. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చిద్దాం, ఆమె మాటలు విన్నాక చర్చిద్దాం. ఓకే, ఇక డ్రెస్ సెన్స్ అంట, ఎవడో ఆటోలో పోతుంటే ఈమె ఈ నడుము కనిపించిందంట, వాడు ఆటో డ్రైవర్ చెప్పిండంట, అమ్మ మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అంటే, వానికి బెదిరించి వాని గ్లాస్ వీకి వాని జైల్లో పెట్టిపిస్తా అని ఇది చేసిందంట. చూద్దాం ఒక్కొక్కటి. మళ్ళా ఈ ఫెమినిస్ట్, ఇన్ని నీతులు చెప్పే ఫెమినిస్ట్ ఒక చిన్న ఏమంటారు ఒక ప్రణతి అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ 19 minutes షార్ట్ ఫిల్మ్ లో నటించింది. అప్పుడు అలా అయితే బాబు కాట వేసుకొని మగరాయిడ్ లాగా ఉంది ఈమె. ఆమె పేరేంది, ఇంటర్వ్యూలు చేస్తుంది ఆ డ్రీమ్ లో. ఆమె పేరేంది అంజలి ఏదో ఉంది, ఆమె పేరు ధనానందో ఏదో ఉంది. సో ఈమె పేరు కడలి శ్రీకాంత్ అని పెట్టుకుంది. ఇప్పుడు కడలి సత్యనారాయణ అయింది. మరి ఆ శ్రీకాంత్ అనేటువంటి బాయ్ ఫ్రెండ్ కూడా మనకు తెలియదు. సో తర్వాత ఆయన పేరేంది ఈ సింగర్ ఆయన పేరు ఏదో ఉండే కదా, అదే నక్కిలిసి గొలుసు అని పాట పాడింది ఆయన పేరు. సో వాళ్ళు ముగ్గురు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసారు 7-8 ఏళ్ల కింద. ఓకే, సో ఆమె అది తర్వాత 100 పాటలు ఏమో రాసింది, ఒక 5-7-8 బుక్కులు రాసింది, ఏది అన్ని ఫెమినిజం మీద. సో అది ఆమె నేపథ్యం. సో మరి ఈమె కాదు, ఇంత ఫెమినిస్ట్, ఇంత మాట్లాడుతుంది, ఇన్ని స్పీచ్లు ఇస్తున్న ఈ అమ్మాయి మరి తోక సత్యనారాయణ ఎందుకు పెట్టుకుంది? ఇప్పుడు సత్యనారాయణ వాళ్ళ తాతనేది చెప్తుంది. ఓకే, తాత పేరు ఎందుకు పెట్టుకున్నావమ్మా? నాయనమ్మ పేరు అమ్మమ్మ పేరు పెట్టుకోవచ్చు కదా. కడలి వాళ్ళ అనసూయనో కడలి ఇంకోటి పెట్టుకోవచ్చు కదా. మేము అడిగినామా? తోక మీ తాతదో నాయనదో ఎందుకు పెట్టుకుంటున్నావు?
పెట్టుకో, అమ్మమ్మదో నాయనమ్మదో పెట్టుకో, మేము వద్దంటున్నావా? అంటే నీ సబ్ కాన్షియస్ లెవెల్నే మరి నీకు ఉన్నది కదా, అది మేమేం చేస్తుంది దానికి, అది తొలగించుకో ఫస్ట్. ఫెమినిజం గురించి మాట్లాడే ముందు నీ పేరు మార్చుకో, కడలి సత్యనారాయణ కాదు, కడలి రామమ్మనో కడలి ఇంకో అమ్మనో పెట్టుకో. అట్లా ఉంటే ఆలోచనలు. ఇక ఏది స్త్రీలకు మాత్రమే వివక్ష చూపెడుతుర్రు అంటే, మరి మగవాడు ప్రాస్టిట్యూషన్ చేయలేడు, స్త్రీ ఆ శరీరాన్ని అమ్ముకోగలుగుతుంది, మగవాడు అమ్ముకోలేడు. మగవాడు బట్టలు ఇప్పినా ఎవడు చూస్తలేడు, మరి స్త్రీలా మరి బట్టలు ఇప్పినా పైసలు సంపాదించుకుంటారు కష్టపడకుండా. మగవాడు పొద్దంతా పని చేస్తేనే పైసలు వస్తాయి. హెచ్ఆర్ ఫీల్డ్ యొక్క ఈ హాస్పిటాలిటీ ఫీల్డ్స్, ఈ యొక్క ఏమంటారు హోటళ్లలో యొక్క ఏమంటారు ఆ యొక్క ఫ్రంట్ ఆఫీస్ యొక్క ఎనీ హాస్పిటాలిటీ అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, అట్లనే ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఓకే, స్టార్ హోటళ్లలో ఉండేటోళ్ళు, యొక్క ఎయిర్ హోస్టెస్లు, హెచ్ఆర్లో ఉండేటోళ్ళు, యొక్క నర్సులు, యొక్క డాక్టర్లు, ఇట్లా చాలా ఫీల్డ్లలో మొత్తం మహిళలదే రాజ్యం ఉంది. మరి అక్కడ ఇప్పుడు గైనకాలజిస్టులు, మగ గైనకాలజిస్ట్కి ఎంతమంది పోతారు? సో మరి మేము ఏడ్చలేం కదా మగవాళ్ళము. అరే మొత్తం ఈ హెచ్ఆర్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అన్ని మగ ఆడల్లో తీసుకుంటారని ఎడతలేం కదా. అంటే ఎట్లా మాట్లాడతారంటే ఎన్నేళ్ళు ఈ విక్టిమ్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు ఉండే, ఐ అగ్రీ, కానీ లాస్ట్ 20-30 years నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అక్రాస్ ద వరల్డ్. If a woman wants to do anything, she can do. Nobody is preventing her. Okay? Simple. ఇంకా విక్టిమ్ రోల్ ప్లే చేయకండి దయచేసి. అట్లా చేస్తే మీకు ఎన్నడూ సమానత్వం రాదు. సో కానీ ఇప్పుడు వాళ్ళు చేయాలనుకుంటే సమానత్వం కంటే ఎక్కువ ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది ప్రోగ్రెస్ అవుతున్నారు. చేయడానికి ఎవరైతే ఆపుతలేరు వాళ్ళని. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, మెజారిటీ చట్టాలు స్త్రీకి అనుకూలంగా ఉన్నాయి. మగవాడు విక్టిమ్గా వాడు నిజంగా బాధపడినా, అబ్యూజ్ అయినా, లేకపోతే వానికి ఇంకేదైనా ఫిజికల్గా దాడి జరిగినా మగవాడు కేసు పెడితే వాడు పోలీసు వాడు ఇంకోటి పెద్దగా రియాక్ట్ గారు. అదే ఆడామే ఏడవక ముందే అన్ని చట్టాలు వాళ్ళకి అనుకూలం, అన్ని ఫేవర్స్ వాళ్ళకి అనుకూలం, ఆడ ఏం కాకముందే వాళ్ళకి అనుకూలం. ఇప్పుడు 498 అని పెడతారు, గృహహింస అని పెడతారు. ఆడ ఎవడు గృహహింస చేసిండు ఎక్కడ ఆధారం ఉండదు. ఏదో విషయంలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది, డైవోర్స్ కావాలి, ఇంకోటి కావాలంటే దానికి ఫస్ట్ వీడు పెట్టేది గృహహింస అని పెడతారు. గృహహింస పెడితే గృహహింస అయినప్పుడు పెట్టాలి, కానీ 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఎందుకు పెడతావమ్మా? అంటే యూఆర్ అబ్యూజింగ్ ద చట్టం కదా. అంటే నీకు అనుకూలంగా చట్టాలన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి కదా. మరి మగవాడు ఏడుస్తలేడు కదా, కంప్లైంట్ చేస్తలేడు కదా, ఎంతైనా బాధ అనుభవిస్తుండు కదా. మరి ఎందుకు లంగ కథలు? ఆలోచించండి మిత్రులు దయచేసి. ఓకే, సో ఆ క్రమంలో ఆమె ఓవరో చూపెట్టి ఆ తర్వాత మనం చర్చిద్దాం. ఆమె చాలా ఈ ట్రోల్ అవుతున్నాయి, అట్లనే ఆమె ఇంటర్వ్యూలు కూడా చాలా ఈ మధ్య వచ్చినాయి. ఓకే, కొన్ని చూపెడుతున్నాక మీకు అన్ని ఇంటర్వ్యూలు మనం చూపెట్టలేం కానీ, బట్ ఏదన్నా ఒక ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడతా. సో ఆ క్రమంలో ఆమె కడలి సత్యనారాయణ, ఇదొక ఇంటర్వ్యూ చూద్దాం. నీకు ఆడవారి మాటలకి ఇప్పుడు ఇస్తా కాపీ. లైఫ్ అనేది ఒక బుక్ అయితే టైటిల్ ఏంటి? కడలి, as deep as the sea. But in book you are that one person. Whenever there's I, you are that I. In film that's him. ఇప్పుడు నేను ఒక డిజిటల్ బొమ్మ వేసాను అబ్బా నా పుస్తకంలో, నువ్వు చిక్లిట్ చూసావు కదా, అందులో కార్టూన్ స్ట్రిప్ లాంటిది ఏదో వేసాం. అది వాడు ప్రింట్ వేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? బొమ్మ ఇలా అతికిపోయింది. నాకు లాస్ వచ్చా నా పుస్తకాలు. నాకు ఇప్పుడు నా దగ్గర ఒక 10 పుస్తకాలు పోతే వాడి దగ్గర ఒక 5-6 పోతున్నాయి. I believe in equality, not in feminism. I believe in humanism, not in feminism. Feminism is equality. Feminism is humanism. Man's world కి ఎప్పుడైనా ఆపోజిట్ ఏంటి అంటే ఈక్వాలిటీ. మేట్రియార్కీ కాదు, పితృస్వామ్యానికి ఆపోజిట్ మాతృస్వామ్యం అవ్వదు. పితృస్వామ్యానికి ఆపోజిట్ సమానత్వం. చాక్లెట్ ఇప్పుడు ఇక్కడ ఇంత ముద్ద చెప్తుంది కదా, బట్ ఇన్సైడ్ కంటెంట్ వేరే ఉంటది. యాండ్స్ ఎక్కువ వచ్చాయి, చాక్లెట్ క్లోజ్ చేసి ఉంటే అక్కడ యాండ్స్ రాలేదు, అలానే ఉండాలి. Do you think women are chocolates? బట్టకి సెక్షువాలిటీ అంటగట్టింది ఎవరు? బట్టల్లో సెక్షువాలిటీ పెట్టింది ఎవరు? బ్రా స్ట్రాప్ ఇక్కడ నాకు కనిపిస్తే పట్టు క్లాత్ ముచ్చుకుంది, ర్యాషెస్ వచ్చాయి. అదే బస్ లో ఒక మగ మనిషి షర్ట్ తీసి బనీన్ మీద కూర్చున్నాడు.
ఎందుకంటే ఆ బాడీకి సెక్స్ అపీల్ లేదు. అదా సరిగ్గా బతకకుండా చనిపోయిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించగలుగుతాము అసలు మనం కనీసం. ఈవెన్ ఐ ఫెల్ట్ మేబీ దిస్ ద జనరేషన్ వీ షుడ్ లెర్న్. అంటే మనం తగ్గడం నేర్చుకోవాలి. అమ్మాయిలు ఇప్పుడు పవర్ఫుల్ గా అయ్యారేమో అని ఒక బ్రెయిన్ స్టామ్ నాకు కూడా అనిపించింది కదా. అంటే పవర్ఫుల్ గా అయ్యారు అంటే చంపడంలో అవ్వాలి అలా కాదు, అది కూడా అవ్వకూడదు. మగాడు జరిగిపోతే బా న్యూస్, వాట్ ఎ న్యూస్. సావడానికి కూడా అర్హత లేదు మచ్చా మాకు. మా సావును కూడా ఎవరు సరిగ్గా తీసుకోరు. ఎవరికైనా బేసిక్ లో స్టార్ట్ చేసేటప్పుడు రిథమ్ ఏంటి, రైమింగ్ ఏంటి ఏం తెలియదు కదా. సో మన మనసుకి ఏమనిపిస్తుందో రైటింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. సో ఒక ఇంట్రడక్షన్ వచ్చింది కదా అమ్మగారు. సో ఇంకా 2-3 ఉన్నాయి. అంటే ఓన్లీ ఫస్ట్ 30-40 సెకండ్స్ చూపెడుతున్నా. తర్వాత ఒక ఇంటర్వ్యూ, ఏదైనా ఒక ఇంటర్వ్యూ తీసుకొని ముందుకు పోదాం. నాకన్నా చిన్నదాను కాబట్టి నమస్తే అంటే బాగుండదేమో. నేను చెప్తాను నమస్తే అంజలి. సో ఈమె పేరు అంజలి, ఈమె నటించింది ఆ ప్రణతి అనే మూవీలో. ఈ కూతురు నాకు యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అయ్యో మై ప్లెజర్. అనుకుంటున్నాం బట్ సెట్ అవ్వలేదు టైం మనకి. సో అడిగేట ఆమె బ్రాహ్మణే, ఈమె కూడా బ్రాహ్మణే అని నేను అనుకుంటున్నాను. ఈమె అయితే బ్రాహ్మణే, ఆమె కూడా బ్రాహ్మణే అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ, ఫీల్స్ లైక్ హోమ్. ట్రూ. యాక్చువల్లీ మా పరిచయం ఎలా అంటే, నువ్వు చెప్తా పాప నేను చెప్పను. మీరు చెప్పండి. 8 years అయిందా, ఇంకా ఎక్కువ అయినట్టుంది. ఐ థింక్ 18లోనో 19లోనో మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అందులో తను నా కూతురు అనమాట, నేను అమ్మని. రఘు కొంచి గారు, నేను, తను షార్ట్ ఫిల్మ్ లో ముగ్గురే ఉంటాం. ఆ షార్ట్ ఫిల్మ్ ఇంతకుముందు చెప్పిన కదా ఆ సినిమా పేరు ప్రణతి, చిన్నది షార్ట్ ఫిల్మ్. నాకు సడన్ గా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఇదేంటి మా అమ్మాయి ఏంటి ఇలా హల్చల్ అయిపోయింది, అసలు ఈ విషయం నాకు తెలియదు ఏంటా అని ఒకసారి షాక్ అయ్యా. తీరా చూస్తే పాత నెంబర్ పనిచేయట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టా, నేను మీ రీల్ అమ్మని, సో మీ నెంబర్ పంపించు. సరే, సో అది అక్కడ అర్థమైంది కదా. తర్వాత ఇది లాస్యా రెడ్డితో ఒక ఇంటర్వ్యూ. సో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి జడ్జిమెంట్స్ అందరూ పాస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కామెంట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు అమ్మాయిల పాపమా అబ్బాయిల పాపమా, అసలు మనుషులే పాపం. సోషల్ మీడియా పాపం, ఆ ఫోన్ స్క్రీన్ పాపం, ఆ కీప్యాడ్ పాపం, ఆ ఇంటర్నెట్ పాపం. అబ్బాయిలు కూడా ఫెమినిస్ట్లుగా ఉంటేనే సొసైటీ చాలా బాగుంటుందని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. ఫెమినిజం ఈజ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ టు బిలీవ్ ఇన్ ఆపర్చునిటీస్ ఈక్వల్. నువ్వు ఆడదానివైనందుకు, నువ్వు మగాడివైనందుకు నీకు అవకాశాలు కోల్పోకూడదు, అవకాశాలు వచ్చి పడకూడదు. నిజంగానే గుండె మీద చేసుకొని చెప్పండి, సమానత్వం అనేది ఉందా? గొంతు చించుకొని అరిస్తే గానీ నాకు కావాల్సింది నా వరకు రావట్లేదు, లేకపోతే నేను ఏడిస్తే గానీ నాకు దక్కాల్సింది నాకు దక్కట్లేదు, లేకపోతే ఇంకేదో తెగబడితే గానీ నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వట్లేదు అంటే నువ్వు నేను సమానం కాదు. మనం ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇలా డ్రెస్ చేసుకుంటే చాలా తప్పు అంటే చీర కట్టుకొని బొట్టు పెట్టుకుంటేనే మంచి అమ్మాయి. ఐ వాజ్ వేరింగ్ ఏ ట్యాంక్ టాప్, స్లీవ్లెస్ ట్యాంక్. కాదు మిత్రులారా, ఇప్పుడు మగవాడైనా సరే వాడు బట్టలు లేకుండా ఆఫీస్కి పోతే ఊకుంటారా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏం మాట్లాడుతున్నారు? My dad shouted at me, how dare you go outside like that. నిండు ఎండాకాలం నాన్న, మే నెల. మా నాన్న కళ్ళలో నీళ్లు తిరిగి మా నాన్న షాప్కి వెళ్ళి 10 రకాల 10 కలర్ల ట్యాంక్ టాపులు తీసుకొచ్చి ఇంట్లో వేసుకో, బయట వేసుకో, ఎవడన్నా అడిగితే నా పేరు చెప్పు అన్నాడు మా నాన్న. ఆమె కంట సంకల కురుపులు అయినాయి అంట ఎండాకాలము. ఆమె బనీని వేసుకుందంట. బనీని ఎందుకు వేసుకున్నావు వాళ్ళ డాడీ తిడితే వాళ్ళ డాడీ క్లాస్ ఇచ్చిందంట. ఇక ఇది చర్చ. నైటీ వేస్తారు అయ్యా, పొద్దుగాలు అయితే నైటీ తొడిగేస్తారు. ఏముండదు నైటీలో, ఎప్పుడైంది కింద నుంచి పైకి ఖాళీగానే ఉంది కదా. అంత పెద్ద సౌదీ అరేబియాలో, ఆ ఇస్లామిక్ కంట్రీస్ లో ఈ ఒక 100 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ ఫారెన్ హైట్, లేదంటే 40-50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న దగ్గర కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ సౌదీ రాజులు ఇప్పుడు కేరళలో ఎక్కువ వేడి ఉన్న దగ్గర ఏం చేస్తున్నారు? చెన్నైలో లుంగి కట్టుకుంటారు, లేదంటే కింద నుంచి పైకి ఒకటి నైటీ లాంటిది వేసుకుంటారు. మరి ఆడళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో ఉన్నారు. ఎవడు ఆపుతుండే నీకు? అందరూ నైటీలు వేసుకుంటే ఏమైంది? ట్యాంక్ టాప్ వేస్తేనే బనీన్ వేస్తేనే ఉందా? ఏం మాట్లాడతారయ్యా? అదంతా ఏంటి తెలుసా అండి, మర్డర్లు చేసి రేపులు చేసి ఏవేవో చేసిన వాళ్ళేమో ఏమి క్వశ్చన్లు ఉండవు. ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే దానికి 100 క్వశ్చన్లా. ఏంటంటే నీ ఇన్స్టింక్ట్ బయటపడిపోతుంది, ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నువ్వు దాన్ని ఏదైనా అనేయాలి.
దానికి రేప్ థ్రెట్ ఇచ్చేయాలి. సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఏ ఆడపిల్ల ఏ బట్టలు వేసుకొని కనపడినా నువ్వు ఏ దృష్టితో చూస్తావు అనేది నీ డెసిషన్. సో ఇట్లా చాలా ఇంకొక ఇది ఇట్లా ఇవి ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో మనం ముందుకు పోదాం, కానీ ఇంకోటి చూపెడతా తర్వాత ముందు ఇంకో ఫైనల్ ఇంటర్వ్యూ ముందుకు పోదాం. సరే, జస్ట్ ఒక 4-5 words ని కంబైన్ చేస్తే సెంటెన్స్ వచ్చింది. బట్ అది రాయాలంటే నాకు తెలిసి ఎంతో తెలిసి ఉండాలి వెనుక. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. మిగతా డిస్క్రిమినేషన్స్ కి, కాస్ట్ కి, క్లాస్ కి, గర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఏ డిస్క్రిమినేషన్. ఇంకోటి ఏంటంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ ని, పీరియడ్స్ ని, లేకపోతే పిల్లలు కానీ కార్యక్రమాన్ని, దాన్ని కూడా ఆమె విక్టిమ్ రోల్ గా ప్లే చేస్తున్నది. మాకు మూడ్ స్వింగ్స్ అవుతాయి, మాకు ఇది అవుతుంది. ఎవరికి అయితే లేవు. ప్రతిరోజు ప్రతి మనిషికి ఒకటే తీరు ఉంటాడా వాడు? మగవాడైనా ఆడమైనా. మనకు తెలియక మనం తిన్న ఆహారం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, సాయంత్రం వరకు మళ్ళీ గడ్డం పెరుగుతుంది, మళ్ళీ గిక్కోవాలి, ఎంటికలు పెరుగుతాయి, లేకపోతే మళ్ళీ హెయిర్ కట్టుకోవాలి ఎప్పుడో ఒకసారి. లేకపోతే ఇప్పుడు నేను కూర్చున్నా, కానీ లోపల జరుగుతున్నాయి కదా, మళ్ళీ ఆ రసాయనాలు జరుగుతున్నాయి కదా, ఆకలి, ఆ యొక్క డైజెషన్ ప్రాసెస్ అన్ని నడుస్తున్నాయి కదా లోపల, బ్లడ్ సర్క్యులేషన్, అది కూడా అంతే. ఇవన్నీ జరిగినట్టుగా పీరియడ్స్ కూడా జరుగుతున్నాయి. అలా అది న్యాచురల్. ఇప్పుడు నేను మాట్లాడుకుంటే గాలి పీలుస్తున్నా కదా సైమల్టేనియస్లీ, దాన్ని కూడా చెప్పుకుంటారా? అది కూడా గొప్పతనమేనా? ఏం మాట్లాడతారయ్యా? కంటికి ఆడబిడ్డకు అంత సీన్ లేదు, లోపల వేసేస్తారు. స్వతంత్ర పోరాటం గురించి మనం ఎలా చదువుకున్నాం చిన్నప్పుడు క్లాసుల్లో, అలాగే ఫెమినిజం గురించి కూడా మనకు ఉండాలి ఒక సబ్జెక్ట్. మంచి సోషల్ కండిషనింగ్ ఎలా జరిగింది అంటే ఆడపిల్లకి యూ డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లేస్, నీకేంటి వెళ్ళిపోతాం, ఇంటి పేరు మారిపోయింది, పరువు అనేది కాదు. ఇవాళ రేపు ఎవడు ఉంటున్నాడు? ఇప్పుడు నేను నా గుర్తున్న కాడికి నేను ఎక్కడ 6వ తరగతి దాకా మా పేరెంట్స్ దగ్గర ఉన్నా. 7వ తరగతి నుంచి దాదాపు లేను మా దగ్గర, మా పేరెంట్స్ తోటి చుట్టం లేక వచ్చుడు పోవడే. 7వ తరగతిలో హాస్టల్ వేసాడు మా డాడీ. సో 7 అంటే అప్పుడు నా వయసు అంతా 12 ఏళ్ళు. అర్థమైందా? ఆడ హాస్టల్ వేస్తే నా ఏడుపు చూడాలి. వారానికి ఒకసారి ఇప్పుడు వచ్చేటోళ్ళు మా పేరెంట్స్. కానీ మరి అంత చిన్న బచ్చగాన్ని 12 ఏళ్ళ పొరగాన్ని వేస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు గెస్ట్ లెక్క పోయిందే ఇంటికి. అర్థమైందా? ఎవరు ఉంటుంది? ఇలా సాఫ్ట్వేర్లో జాబ్ వస్తే వాడు బెంగళూరులో, హైదరాబాద్లో ఉంటున్నాడు, పేరెంట్స్ ఎన్నో టౌన్లను, ఊర్లను ఉంటున్నారు. ఎవరి దగ్గర ఉంటున్నాడు? ఒకటే ఊర్లో ఉన్నా సపరేట్గా ఉంటున్నారు. ఎవరిని స్వేచ్ఛ, ఎవరిని ఫ్రీడమ్, ఈ తలకాయ నొప్పులు ఎందుకని? ఇప్పుడు మా బావ మొన్నటిదాకా సికింద్రాబాద్లో ఉండే, వాళ్ళ పేరెంట్స్ సికింద్రాబాద్ ఉన్నా కానీ వాళ్ళ ఇంటికి దగ్గరలో తీసుకున్నారు, కానీ ఒకటే ఇంట్లో ఉండలే. ఎవడు ఉంటున్నాడు? ఇప్పుడు అందరూ ఇండిపెండెంట్గా కోరుకుంటున్నారు. ఈవెన్ విత్ ఇన్ ద సేమ్ సిటీలో కూడా వేరే దగ్గర ఉంటున్నారు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళు కోరుకుంటున్నారు. సో యూ స్టార్ట్ ఏ న్యూ లైఫ్. కాబట్టి నువ్వు ఏడిపోయినా ఏడిపోతున్నావు, దూరం పోతున్నావా? మళ్ళీ రావా? మీ తల్లిదండ్రులు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ తల్లిదండ్రుల ఇంటికి పోలేవా? అది నీళ్ళే, ఇది నీళ్ళే, ఇంకా నీకు 2 ఇళ్ళు ఉన్నాయి. అన్ని లంగా మాటలు, లంగా చేస్తారు. ఈ విక్టిమ్ రోల్ కార్డు పనికిరాదు. దాన్ని మనం తరతరాలుగా మోసి చాయిసెస్ లేకుండా నలుగురు చేస్తున్నారు కాబట్టి ఇది చెయ్యాలి అన్న ఒక. దెన్ ఐ వాంటెడ్ టు డాన్స్, సో ఐ వెంట్ టు మై అదర్ ఫ్రెండ్స్ హౌస్ అండ్ ఐ కెప్ట్ దిస్ మ్యూజిక్ అండ్ స్టార్టెడ్ డాన్సింగ్ క్రేజీ. అండ్ ఐ థాట్ ఓకే మంచిగా వేసాను, మనం రికార్డ్ చేద్దాం, నేను పోస్ట్ చేద్దామని. టాలెంట్ చూపిస్తుంది మావా. నాకు అనిపిస్తుంది 90s born people and 2000 above Gen Z people వాళ్ళ లవ్ రూల్స్ చాలా డిఫరెంట్ ఉంటాయండి. బ్రీఫ్ గా చెప్పేసిన వీళ్ళ దాంట్లో బ్రెడ్ క్రమ్బింగ్ అని, కుషనింగ్ అని, నాకు తెలియదు, మీనింగ్స్ నాకు కూడా తెలియదు. నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా కానీ నాకు అర్థం కాలేదు. ప్రేమ పేరులో పలానా విషయాలు చాలా మంది అవ్వకూడదు, ప్రేమే ఉండాలి. డాడీ నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, నేను బాధలో ఉంటున్నాను ఎందుకు అనుకుంటున్నావు డాడీ? నాకు నచ్చిన టైంకి తింటా, నాకు నచ్చిన వంట చేసుకుంటా, నాకు నచ్చిన సినిమాలు చూస్తా. ఈ రేజ్ డే క్వశ్చన్ ఇన్ ఆరెంజ్, ఎందుకు ప్రేమ కొద్ది కాలమే బాగుంటుంది? And then he answered it in Most Eligible Bachelor. Hello everyone, welcome to the RRR show, Raw and Real with Rohit. ఎపిసోడ్ లో మన గెస్ట్ కడలి
తిను ఒక లిరిసిస్ట్, డైలాగ్ రైటర్ అండ్ ఆల్సో ఆథర్. ఇప్పటికే తెలుగులో 3 books రాసినారు అండ్ చిట్ లిట్ అనేది లేటెస్ట్ బుక్. ఒక రచయిత ఏదైనా మాట్లాడినా, ఒక సెంటెన్స్ రాసినా దాని వెనుక ఎంతో మీనింగ్ ఉందంటారు. ఆ లోతైన మీనింగ్, లోతైన డిస్కషన్స్ కోసం ఇప్పుడు రెడీ ఉన్నారు మనతో కడలి. లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ ని టచ్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే రా అండ్ రియల్ టాక్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్. Okay, right leg. Are you with me? Hey, hand. We doing this? లో చెప్పండి. హలో కడలి, హాయ్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. నాకు తెలిసి మన షోలో నాకన్నా చిన్న ఏజ్ వాళ్ళు మీరు ఒక్కరే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళలో. వయసు ఎంత? 30. నేను చిన్నే. యా, ఈమె మరీ చిన్నదేం కాదు, 28, 29 ఆర్ 30, అరౌండ్ 30 ఉంటుంది. గ్రోయింగ్ అప్ నాకు అనిపిస్తుంటది, నాకు తెలిసి ఇప్పుడు నేను మాట్లాడిన దానికి చాలా మంది అబ్బాయిలు రిలేట్ అవుతారు. ఏంటంటే స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ చదువుతున్నప్పుడు అందరు టీచర్స్ కన్నా ఇంగ్లీష్ టీచర్ ఎంతో కొంత బాగుంటారు చూడడానికి. అండ్ మీరు కూడా అంతకుముందు ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు కదా. ఆల్సో మీరు ఇంగ్లీష్ లిటరేచర్ లో MA కూడా ఉంది మీకు. లేదు, ఆ అమ్మాయి నీకు ఆ ప్రణతి అనేది ఆ వీడియో అది ఉంటే చూపెడతా కానీ మగరాయడ్ లాగా ఉండేది, బాబు కట్ వేసుకొని బక్క ఏటో ఒక వంకరగా ఆమె జుట్టు పెంచుకొని చిరగడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. బేసిక్ ఇంగ్లీష్ టీచర్స్ ఒక డిఫరెంట్ లీగ్ లో ఉంటారు స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ చదివే టైంలో. నాకు కూడా తెలీదండి. నేను ఘర్షణ సినిమా చూసి టీచర్ అవ్వాలనుకున్నాను. అందరూ హ్యాపీ డేస్ చూసి ఇంజనీరింగ్ చేస్తే నేను 5th లోనో 6th లోనో ఘర్షణ చూసి నేను మాయ అవుతాను అని అనుకున్నాను. అయ్యాను. అండ్ దెన్ ఐ ఫౌండ్ ఇట్ సో బోరింగ్. టీచింగ్ చాలా ఎంజాయ్ చేస్తుంటారు కదా. లేదండి, అంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. చిన్నప్పటి నుండి నేను ఆర్టిస్ట్. అండ్ కన్విన్స్ అయ్యాను నేను. నాకు చాలా నచ్చింది. యునో ఐ మేడ్ అ లాట్ ఆఫ్ bad mistakes in my life, but one good decision is studying English literature. బట్ ఆ లిటరేచర్ మీకు ఇప్పుడు చాలా యూజ్ అవుతుంటుందా? అన్నిట్లో అసలు నేను బతికేదే అలా అండి. దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్. ఐ హావ్ నో రిగ్రెట్స్ అబౌట్ దాంట్లో ఉన్న రిఫరెన్సెస్ కానీ బికాస్ వాళ్ళ ఆలోచన విధానం మన తెలుగు వాళ్ళ ఆలోచన పిక కూడా చాలా ఎక్కువ. నేను రొమాంటిసైజ్ చేయట్లేదు ఈ విషయాన్ని. ఐఎమ్ నాట్ రొమాంటిసైజింగ్ దిస్, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద యునో ఏమంటారు అవైలబిలిటీ ఆఫ్ దట్ క్యారెక్టర్. అది ఆయనతో ఉన్నారు. అప్పటి వరకు ఆయన ఉన్న మనిషి ఆ మాట చెప్పి ఆయన ఫ్రేమ్ లోంచి వెళ్ళిపోతారు నడుచుకుంటూ. టేరే 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 మ్యూజిక్ వస్తుంది కనుక. అంటే ఫ్రమ్ వేర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ దట్ సిచ్యువేషన్, ఆ 4 డైనమిక్స్ ఆఫ్ లైఫ్ ఏంటి, నీ చుట్టూ ఉన్న పొలిటికల్, ఎకనామికల్, ఫైనాన్షియల్, ఇలాంటి సిచ్యువేషన్, సోషల్, ఇలాంటి కాంటెక్స్ట్ అన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆ సందర్భంలో ఏ సైడ్ తీసుకుంటున్నావు, ఎంత అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు అనే దగ్గర ఇంటర్సెక్షనాలిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. యూ హ్యావ్ టు అనలైజ్ థింగ్స్ ఫ్రమ్ దట్ పాయింట్, నాట్ ఫ్రమ్ దిస్ పాయింట్. సో ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీకి రాశానండి. టు ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హెల్ప్స్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ డజంట్, ఐ ఫైండ్ ఇట్ సో క్యూట్. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఫ్రమ్ స్కూల్, కాలేజ్. పెద్ద పెద్ద గొడవలు అయితే నాకు వాళ్ళకి డౌరీ విషయంలో లేకపోతే ఇంకొక విషయంలో నా పర్స్పెక్టివ్ నేను చాలా స్ట్రాంగ్ గా పెడతాను. లేదు, ఈ డౌరీ కాన్సెప్ట్ అసలు డౌరీ కాన్సెప్ట్ అసలు నేను ప్రతిదాన్ని యొక్క ఏమంటారు, ప్రతిదానికి ఒక ఫాల్స్ నరేటివ్, ప్రతిదాని మీద బురద వెళ్ళడం అనేది అది అంటే ఇప్పుడు ఒక ఆడమగ కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పుడు బోత్ సైడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ వాళ్ళకి ఎంత అయితే అంత వీలుని బట్టి ఆ కొత్త ఫ్యామిలీకి వాళ్ళకి తోచింది వాళ్ళతో వీలైంది సహాయం చేస్తారు. ఎందుకంటే దే ఆర్ స్టార్టింగ్ ఏ న్యూ లైఫ్. బోత్ పేరెంట్స్, ఓకే, మదర్ సైడ్ అంటే గర్ల్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఫాదర్ సైడ్ వాళ్ళు మొత్తం ఇచ్చేసినా ఏ సమస్య లేదు. కానీ గర్ల్ సైడ్ ఇస్తే దాన్ని డౌరీ అని పేరు పెడుతున్నారు కదా. ఒక నీ బిడ్డ యొక్క బాధ్యత రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నువ్వు చూసుకోవాలి. ఓకే, వాళ్ళకి మంచి చెడు నువ్వు పట్టించుకోవాలి, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా.
మగబిడ్డకి వాళ్ళ యొక్క ఆస్తులు గీస్తులు అన్ని వాళ్ళ కొడుకుకి ఒక 3 కొడుకులు ఉంటే సమానం చేస్తున్నారు, లేకపోతే ఒకడే ఉంటే ఒకరికే ఇస్తున్నారు, రైట్? అన్నప్పుడు మరి నువ్వు ఆడ మగ ఇద్దరిని నువ్వు కన్నప్పుడు మరి ఆడబిడ్డని కూడా ఆమె యొక్క లైఫ్లో సెట్ అవుతుంటే, ఆమె యొక్క కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుంటే ఆ మగబిడ్డ తల్లిదండ్రులు కూడా ఇస్తున్నారు కదా. ఈ అమ్మాయిని చేసుకుంటున్న హస్బెండ్ వాళ్ళు కూడా ఇతనికి ఏమి ఇస్తలేరా? నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అని వెళ్ళగొడుతురా? మగవానికి సహాయం చేసినప్పుడేమో దాన్ని డౌరీ అంటలేరు. ఆడబిడ్డకి తన బిడ్డకి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ అవుతుంటే వాళ్ళకి వీలైన కాడికిస్తే అది డౌరీ, అది నేరము. ఏమి కాన్సెప్ట్ రా అయ్యా? ఏం కాన్సెప్ట్ అది? ఇప్పుడు వాళ్ళు కొత్త జీవితం స్టార్ట్ అయితే వాళ్ళు వండుకోవడానికి గిన్నెలు బోర్లు కావద్దా, బట్టలు కావద్దా, బెడ్ కావద్దా? సో నీ వీలు తీరుగా నువ్వు వాళ్ళు డిమాండ్ చేసే వరకు అది డౌరీ లెక్క అనిపిస్తుంది. వాళ్ళు ఎవరు డిమాండ్ చేసినా చేయకున్నా ఆ ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ యొక్క వాళ్ళ అవసరాలకి తీర్చడానికి ఇద్దరికి నువ్వు ఆస్తులు కూడా సమానంగా వంచి ఓడాపుతున్నాడు. దానికి డౌరీ కాన్సెప్ట్, డౌరీ నేరము, ఏదో ఫేవర్, నీ ఆస్తులని ఎత్తుకోబోతున్నారు. అబ్సల్యూట్ నాన్ సెన్స్. నీ అంతా నువ్వు ఇవ్వకపోతే వాడు డిమాండ్ చేస్తున్నాడు. నీ అంతా నువ్వు ఇస్తే ఆ సమస్యనే ఉండదు. నీ ఎవ్వరికి వాళ్ళ పేరు మీద ఇవ్వకు, వాళ్ళ అయ్యవ పేరు మీద రాయకు, నీ బిడ్డ పేరు మీద రాసుకో. ఎవడొద్దన్నాడు? రేపు పెళ్ళైనాక ఎవడు రాసిచ్చినా, వాళ్ళు సంపాదించుకున్నా, ఆడ సంపాదించినా, మగ సంపాదించినా ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. ఇది నాది, పెళ్లి కాకముందు ఏం సంపాదించుకున్నా వీళ్ళకి హక్కు ఉండదు. ఓకే, కాబట్టి మగవాడి యొక్క తల్లిదండ్రులు మగవాడికి అన్ని వాళ్ళ మొత్తం ఇచ్చినప్పుడు నువ్వు కొంత ఇయ్యాలి కదా, ధర్మం కదా, నీ బిడ్డ జీవితం కదా. అట్లా కాదంట, ఇది నాది అంట, పెళ్లి నువ్వేమి ఇవ్వంట, వాళ్ళు మాత్రం అన్ని వాళ్ళ యొక్క మొత్తం ఇచ్చేయాలంట. ఆడబిడ్డకి బంగారం పెట్టాలి, ఆడబిడ్డకి అన్ని ఇవ్వాలి, మగ సైడ్ వాళ్ళు కానీ వీళ్ళేమి ఇవ్వాలంట. దట్స్ నాట్ కరెక్ట్. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చినప్పుడే నువ్వు యొక్క న్యాయం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది, బాధ్యతల యొక్క హక్కుల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. నువ్వు బాధ్యతలు తీసుకోకుండా కేవలం హక్కులు కావాలంటే రావు అవి. When you take responsibilities, you get the rights. You have right to ask for your rights. When you don't take responsibilities, you are not eligible to ask for your rights. నీవు నీ బాధ్యతలు నువ్వు తీసుకోనప్పుడు నీవు హక్కుల గురించి మాట్లాడే హక్కు నీకు ఉండదు. సింపుల్. ఓకే, మగవాళ్ళు తమ యొక్క మొత్తం పిల్లగానికి పెళ్ళైనాక పిల్లగానికి ఇచ్చినప్పుడు ఆడవాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఎంత వీలైతే అంత ఆ కొత్త నీ బిడ్డ పేరు మీదనే రాయి, వాళ్ళ ఎవ్వరి పేరు మీద రాయకు. యూజ్ కామన్ సెన్స్. ఓకే, దానికి డౌరీ, అది నేరము, తొక్క, ఈ పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఎవరికి ఇస్తున్నావు? నీ బిడ్డకి ఇస్తున్నావు, మందికి ఇస్తలేవు. నీ బిడ్డ జీవితం బాగుపడడానికి ఇస్తున్నావు, మందికి ఇస్తలేవు. ఇది అంటే మీకు పెళ్ళి అంటే ఒక విషయం అయి ఉండొచ్చులే, కానీ మాకు పెళ్ళి ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ మై పర్స్పెక్టివ్, చాలా మందికి అలా ఉండకపోవచ్చు. అంటే చిన్నప్పటి నుంచే సోషల్ కండిషనింగ్ ఎలా జరిగిద్ది అంటే ఆడపిల్లకి యూ డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లేస్, నీకేంటి, No, it's absolute nonsense. You belong to everywhere. This house is also yours, that house also yours. మగపోరంకి అట్లా కాదు, అది ఒక్కటే వాని ఇల్లు, కానీ నీకు 2 నీ ఇల్లులే. పెళ్ళైనాక మా ఇంటికి రావద్దని చెప్తారా? మా చెల్లెలు ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఎవడేమంటలేడాలి. అర్థమైందా? మళ్ళా మా బావ వాళ్ళ ఒకటే ఊర్లో ఉన్నా వాళ్ళ సొంత ఇంట్లో ఎప్పుడు ఉండలే. ఏం మాటలు పనికి అని చెప్తా. నేను ఎక్కడ దాన్ని? Where do I belong? You belong everywhere. 5-6 నన్ను పెంచావు, నీ ఇంటి పేరు నాకు ఇవ్వవు, నా ఇల్లు ఇది కాదంటావు. ఎవడు మార్చుకోమన్నాడే నీ ఇంటి పేరు? దాంతో ఇంటి పేరు పెట్టుకుంటే ఏంది, పెట్టుకో, నీ మనసులో ప్రేమ ఉండాలి. కానీ ఇంటి పేరు ఎవడు మార్చుకోమన్నాడు? మార్చుకుంటే వచ్చిన వానికి వచ్చే లాభం ఏంది? నీ మనసులో ఆ యొక్క ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత ఉండాలి. నువ్వు పేరు మార్చుకుంటే ఎంత, మార్చుకోకపోతే మార్చుకుంటే ఏమవుతుంది? వచ్చే లాభం ఏంది? మార్చుకోవడం వల్ల వీడు వాడిని పెళ్ళామంటే వేరే వాడు ఆ దృష్టితో చూడడానో ఎందుకో, లేకపోతే ఆ పితృస్వామ్యమో ఏదో పెట్టిర్రు అప్పుడు. కానీ అది గతం.
నువ్వు మార్చుకోవాలని రూల్ ఏం లేదు, మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నీకు పుట్టినప్పుడు ఏ పేరు ఉందో అదే కంటిన్యూ చేసుకో. ఏం ఒరిగే దానివల్ల ఒరిగే 1% నష్టం ఎవరికి లేదు ఈ భూమి మీద. అర్థమైందా? నాకు ఆ అబ్బాయి ఓకే లవ్ మ్యారేజ్ అయితే ఓ 2-3 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి తెలిసి ఉంటాడు. అబ్బాయి చిన్నప్పుడు ఎలా పెరిగాడో తెలియదు, వాళ్ళ పేరెంట్స్ ఏంటో నాకు తెలీదు, వాళ్ళ ఇంటి పేరు ఇస్తారు నాకు. అంటే ఈమె పేరు ఇంటి పేరే ఉంటది. ఈమె ఎంతసేపు ఆమె కడలి అనే పేరుని మర్చిపోతుంది. ఆమెకి ఇంటి పేరునే పట్టుకున్నది. ఆమె పేరు రాసుకున్నది, ఆమె ఇంటి పేరు అనుకో నీకు నాకు తెలియదు. ఆమె పేరు రాసుకుంది కడలి సత్యనారాయణ వాళ్ళ తాత పేరు అంట. ఓకే, సో ఈమె పేరు కడలి. ఇప్పుడు ఆమె ఇంటి పేరే ఎడ కనిపిస్తలేదు, మాకు ఇంటి పేరే తెలియదు. అంటే అసలు పేరు నువ్వు పక్కకు పెట్టింది, ఇంటి పేరు గురించి మాట్లాడుతుంది. అంటే ఈమెను కడలి అని పిలుస్తారా, ఇంటి పేరుతో పిలుస్తారా? అసలు ఫస్ట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. తోకకి ఇచ్చిన ప్రాధాన్యం అసలుకి ఇస్తలేదు ఈమె. జస్ట్ షీఈస్ ప్లేయింగ్ విక్టిమ్ రోల్. హాయిగా చూస్తారు. నువ్వు ఎంత అమ్మా నాన్నలంటే అత్త మామలు ఉండరు. ఐ మేక్ దిస్ స్టేట్మెంట్. నేను మీరు నన్ను ట్రోల్ చేసినా పర్లేదు, ఇఫ్ నీకు అలాంటి వాళ్ళు దొరికారంటే యూ వెరీ లక్కీ, కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ లక్కీ. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తల్లిదండ్రులు ఉన్నట్టు అత్తమామ ఉండారంటే ఎందుకు ఉంటారు వాళ్ళు? దే బిలాంగ్ టు డిఫరెంట్ ఫ్యామిలీ. ఆడపిల్లకే కాదురా, మగవానికి కూడా ఉండరు. ఇప్పుడు మా అత్తమామ వాళ్ళ బిడ్డ చెప్తే విన్నదానికి నా మీద ఉండదు ఆ ప్రేమ. నేను ఎక్స్పెక్ట్ కూడా వాళ్ళ అత్తమామలు నన్ను వాళ్ళ కొడుకు లెక్క చూడాలని నేను అట్లాంటి ఆశ కూడా నాకు ఉండదు. నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అత్తమామ తల్లిదండ్రులు లెక్క ఉండాలని నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేయ? మొగోడు ఎక్స్పెక్ట్ చేస్తలేడు కదా. అత్తమామనే అవుతారు, అత్తమామ తల్లిదండ్రులు ఎందుకు అవుతారు? ఎందుకు కావాలని కోరుకుంటున్నావు? యర్ మైండ్ ఈస్ స్క్రూడ్ అప్. మగవాడు తన అత్తమామ తనని కొడుకు లెక్క చూడాలని ఎప్పుడు అడిగిండు, ఎందుకు అడుగుతున్నాడు? అది మానవత్వము, లేకపోతే వాళ్ళ ప్రేమను బట్టి వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. రోడ్డు మీద పోయేటోడు కూడా చూస్తాడు వాని ఇష్టాన్ని బట్టి వాని. కానీ వై యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఇక అందరి తల్లిదండ్రులు అయితే మరి అసలు తల్లిదండ్రులు లేకుండా విలువేడబోతుంది. కాబట్టి జన్మనిచ్చిన తల్లికి బయట ఉన్న వేరే స్త్రీకి రెండింటిని ఎట్లా కంపేర్ చేస్తావు? 9 నెలలు ఆమె పెంచి నీకు పాలు ఇచ్చి పెద్ద చేసి ఆమె గర్భం నుంచి బయటకు వచ్చి ఆ నొప్పి పెయిన్లు భరించిన ఆ ఎమోషనల్ బాండ్ అందరి దగ్గర ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీ మూర్ఖత్వం అది. అప్పుడు కన్న తల్లికి మరి బయట వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉన్నది? కాబట్టి అది మొగోడికి కూడా వర్తిస్తుంది. కాబట్టి నీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ ఉన్నది, అర్థం చేసుకో. అత్తమామనే అవుతారు. అత్తమామ లెక్కనే చూడు, తల్లిదండ్రుల లెక్కనే చూడు. అది మగవాడైనా ఆడవాడికైనా సేమ్ వర్తిస్తుంది. పిచ్చి మాటలు చెప్పక్కడది. Everyone can be lucky. So like no 25 she is suffering with wrong expectations or she wants విచ్చలవిడితనం. స్వేచ్ఛ కాదు ఆమె కోరుకుంటుంది, విచ్చలవిడితనాన్ని కోరుకుంటుంది. లేదు అంటే ఆమెకు రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్. ఆమె కొట్లాడి సాధించుకునే శక్తి ఆమెకు లేదు కాబట్టి, ఆమె యొక్క కోరికలు సమంజసంగా లేవు కాబట్టి షీఈస్ ప్లేయింగ్ ఏ విక్టిమ్ రోల్. అట్లన్నా ఆమె యొక్క అసంబద్ధమైన కోరికలు తీరుతాయేమని ఆశపడుతుంది. అట్లా తీరాయి, అట్లా సమన్యాయం అట్లా జరగదు. బతుకునంతా పక్కన పెట్టేసి యూ ఆల్రెడీ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఐ డోంట్ బిలాంగ్ హియర్ అని, దెన్ యూ గో సమ్వేర్ ఎల్స్ అండ్ యూ ఆల్సో డోంట్ బిలాంగ్ దేర్. అండ్ వేర్ డు యూ బిలాంగ్? పిచ్చిదానా యూ బిలాంగ్ ఎవ్రీవేరే. పిచ్చిదానా, నీకు తల్లిదండ్రుల నుంచి వచ్చేటి నీకు వస్తాయి. అది కాకుండా ఆ అత్తగారింటికి పోతే మొత్తం నీదే కదనే. ఒకడే కొడుకుంటే మొత్తం నీదే, ఒకడే లేకపోతే ముగ్గురు ఉంటే పంచిస్తారు, కానీ మొత్తం నీదే కదా. అత్త ఏం చేస్తే చచ్చిపోయాడు తీసుకోవద్దా? అది కొడుకులకి ఇచ్చిపోదా? ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో అర్థమైన. లేని వాళ్ళకి అయ్యం పెట్టుడు తప్ప ఏమైనా ఉన్నదా? కేవలం అంతే, దరిద్రం. ఇమిగ్రెంట్స్ లాగా ఫీల్ అవుతాం మేము. ఐ ఫీల్ సూపర్ సాడ్ సమ్ టైమ్స్. పొరపాటున ద హోల్ ఐడెంటిటీ ఆఫ్ ఉమెన్, వాళ్ళ ఆస్తులని, వాళ్ళ కొడుకుని, వాడి కన్నా అల్లారు ముద్దుగా పెంచిన కొడుకుని, వాళ్ళ ఆస్తులని, వాళ్ళ ఇంటి పేరును అన్ని నీకే ఇచ్చేస్తారు కదా. నిన్నే తీసుకొని అన్ని పూజలకి అన్నిటికీ నిన్నే ముద్ర పెడతారు కదా. వాళ్ళ యొక్క ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అని నిన్ను ట్రీట్ చేస్తారు కదా. మొత్తం ఇచ్చేస్తారు. ఇక వాళ్ళ దగ్గర ఏం ఉంచుకుంటలేరు. మళ్ళీ అయినా వాళ్ళని శత్రువు లెక్క చూస్తా అంటే తోలు తీస్తే చక్కగా అవుతుంది. ఇట్లా అంటారు.
somebody else. She's someone's daughter, someone's partner, someone's wife, someone's mother. Who is she? Forget about what she has done, what job, profession, recognition. Okay, adi professional life lo. But then, ఎవరి ఈవిడ? ఆమె పేరు కడలి, ఆమె పేరు రచయిత్రి. అర్థమైందా? నువ్వే తోక తలిగించుకున్నావు సత్యనారాయణ. మేము తలిగించుకోలే, నువ్వు తలిగించుకోమని చెప్తానే నీకు. అర్థమైందా? నీ పేరు కడలి, నువ్వు పాటలు రాస్తావు, పాటల రచయిత్రివి, కథలు రాస్తావు, కథల రచయిత్రివి. నీ ఐడెంటిటీని అట్లనే కాపాడుకో. కడలి, నువ్వు ఎవరు అంటే కడలి అని చెప్పుకో. నేను ఎవరు అంటే రాజు అని చెప్పుకుంటా, లేకపోతే రాజుపోవడం అని చెప్పుకుంటా. నువ్వు కూడా కడలి అని చెప్పుకో. నీ పుట్టినప్పుడు ఉన్న మేడన్ నేమే పెట్టుకో తోక. నీ తల్లిదండ్రులు నీ పుట్టుకతోడు వచ్చిన సర్నేమే పెట్టుకో, ఇంటి పేరే పెట్టుకో. మేము వద్దంటే అడుగు. లంగా కథ. అందుకే ఉమెన్స్ డేకి ఒక పాట రాశాను. అది దెన్ ద ఐడియా గాట్ డైల్యూటెడ్ సమ్హౌ, ప్రొడక్షన్ గెట్స్ ఇన్వాల్వ్డ్. అండ్ అసలు మనం అనుకున్న ఐడియా ఎప్పుడు డైల్యూట్ అయ్యి బయటకు వస్తుంది. పేరుకొక్క బంధం అది అని రాశాను నేను. ఏంటది? పోమా? ఆడది ఓకే. పేరుకొక్క బంధం అది, అంతే. ఇది జనరేషన్ నుంచి మిత్రులారా, మగవాడికి జరిగే అన్యాయం ఎవ్వరు మాట్లాడరు. ఓకే, కేవలం ఆడదాన్ని ఒక విక్టిమ్ రోల్, పాటలు అన్నిట్లలో, ఇక స్పీచ్లు అన్నిట్లలో ఆడదాన్ని విక్టిమ్ రోల్ గా చేస్తూనే ఉన్నారు. ఇక ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. నాన్ సెన్స్. ఆ పాటకి టైటిల్ కూడా ఇది / అది అని పెట్టాను. డూ వి హ్యావ్ ఇట్ ఇన్ తెలుగు? ఇట్ ఇన్ తెలుగులో ఏమంటారు? ఇట్ ఆడది ఎందుకైంది? ఏడైంది మాత్రం? ఇట్ అంటే ఆడదైందా? ఇట్టికి ఆడదానికి ఏం సంబంధం? నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైందా? కామెంట్ పెట్టండి, చదువుతా. షీ, హీ, ఇట్. యా, నువ్వు, నేను, తను, తిను కూడా అయిందిగా. తను, తిను, అది ఆమె కూడా ఉందిగా. నేను జస్ట్ ఆలోచిస్తున్నా. అది అని అనముగా, రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడినప్పుడు. ఇట్టేంటి? అట్లా ఇట్టేమున్నది నా బొంద. వాడు అది అంటారు కదా, ఆడమగ అంటారు కదా. ఇట్టేంది ఇట్టు? It has no gender in English kada. Yeah, neutral gender. But then when I know Telugu కాబట్టి నేను తెలుగు గురించి మాట్లాడుతున్నాను. I don't know other languages. నాకు మీకు ఎవరికైనా వేరే లాంగ్వేజెస్ లో ఇట్కి వేరే రిప్లేస్మెంట్ ఉంది, ట్రాన్స్లేషన్ ఉంది అంటే నాకు చెప్పండి. నాకు తెలుగులో నాకు ఇది అది అంటే మనకి ఇన్ఎవిటబుల్. అది మనం వద్దనుకున్నా అది భాషలో ఉంది. మనం ఖచ్చితంగా ఇది అది చెయ్యాలి. ట్రైన్ వస్తుంది. Nyquil intense flu. The nighttime sniffling, aching fever. Best thing with the flu, medicine. Flu keeping you up. ఆమె ఏమంటుందంటే వస్తువులని స్త్రీలింగంతో పోలుస్తారు అంటున్నది ఆమె. రైలు వస్తుంది అంటాడు, రైలు వస్తుండు అనడు అని అంటున్నారు. అన్నిటికీ స్త్రీలింగము ఎందుకు యాడ్ చేస్తున్నారు అన్నాడు. అంటే అది తప్పా రైటా? మీరు చెప్పండి. అది గొప్పతనమా చెడుతనమా? భూమాత అంటున్నాం, తప్పా రైటా? మీరు చెప్పండి. భూమిని స్త్రీతో పోల్చడం మంచిదా చెడ్డదా చెప్పండి ప్లీజ్. ఓకే, నది సరస్వతి నది, లేకపోతే గోదావరి నది, కృష్ణా నది, ఆ నదులతో పోల్చేది గొప్పదా చెడ్డదా మీరు చెప్పండి. స్త్రీలింగంతో పోల్చడం. సముద్రంని సముద్రుడు అంటున్నారు, సముద్రిని అంటలేరు. అంటే నీకు ఇచ్చిన గొప్పతనాన్ని నువ్వు చెడ్డగా చూపెడుతున్నావు. జనరల్లీ ఎందుకు వచ్చింది ఈ యొక్క స్త్రీలింగంతో పోల్చడం ఎందుకు వచ్చింది అంటే కారణం, షీ ఈజ్ ద ప్రొవైడర్, షీ ఈజ్ ద క్రియేటర్. అర్థమైందా? ఇంట్లో వంట చేసి అందరికి తిండి పెడుతుంది, బిడ్డలకు పాలిచ్చి ఆ బిడ్డని పెంచుతుంది. ఓకే, అర్థమైందా? బిడ్డకి జన్మనిచ్చి ఆ యొక్క బిడ్డని కొత్త జీవికి ఈ భూమికి తీసుకొస్తుంది. కాబట్టి నర్చరింగ్ కానీ, అంటే ఈ యొక్క పోషణ కానీ, లేకపోతే ఆ యొక్క ఆలనా పాలన చూడడం కానీ, ఓకే, సెక్స్లో కూడా చాలా వరకు సమానంగా ఎంజాయ్ చేస్తారు అన్నప్పటికీ ఆ యొక్క ఇది చాలా మంది ఇప్పటికీ కన్సిడర్ చేసేది ఏంటంటే మగవాడికి వాడి యొక్క వేడిని తగ్గిస్తుంది, లేకపోతే వాడికి సుఖాన్ని అందిస్తుంది. అంటే జనరల్గా అన్నిటికీ ఇస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, షీ ఈజ్ ద ప్రొవైడర్.
అన్న కాన్సెప్ట్లా ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో వాటిని స్త్రీలింగంతో పోల్చారు. అది హానర్ చేసినట్ట చెడగొట్టినట్ట మీరు చెప్పండి. దట్స్ ఎ గ్రేట్ హానర్. అది కూడా చెడు అంటే నేను ఏం చెప్పాలి? ట్రైన్ ఈజ్ ద సర్వీస్ ప్రొవైడర్, ఇంకోటి ప్రొవైడర్, ఉమెన్ ఈజ్ ద ప్రొవైడర్ ఆర్ క్రియేటర్. సో యూ షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. ఈ వక్రీకరణ వద్దు, ఈ ఫాల్స్ నరేటివ్ వద్దు దయచేసి కడలి గారు. ఓకే, సో ఇప్పుడు ట్రైన్ ఆడదన్నట. నాకేం తెలుసండి ఆబ్జెక్టిఫికేషన్ ఎక్కడుంది ఇక్కడ? నో అబ్జర్వ్ నాన్సెన్స్. ఇట్స్ నాట్ అబ్జెక్టిఫికేషన్, ఇట్స్ ఏ హానరింగ్. నచ్చకపోతే రైలు వస్తుండు అంటాం మేము, అంటాం. ఓకే, నీకు ఇచ్చిన గౌరవాన్ని కూడా నువ్వు ఇది చేస్తా అంటే మా మాట్లాడే విధానం మార్చుకుంటాం. నీ వాల్యూ నువ్వు తగ్గించుకుంటున్నావు. ఓకే, మీకు అతి గౌరవం అతి మంచి లక్షణం, దూర్త లక్షణం అన్నట్టు అతిగా నిన్ను ప్రేమించడము గౌరవించడము మేము చేసిన తప్పు అవుతుంది. ఓకే, ఫ్యాన్ చల్ రహీ హై और फैन ఏదో ఆబ్జెక్ట్, హిందీలో కూడా చల్ రహీ అని ఉంటుంది. అవునా? హిందీ కూడా అలానే. హిందీ కూడా అదే. కొన్ని ఆబ్జెక్ట్స్ స్త్రీలింగ్, కొన్ని తెలుగులో అన్ని. నాకు కంప్లైంట్ లేదు, ఎందుకు అన్న డౌట్ ఎవరైనా చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. ఐ లవ్ తెలుగు లాంగ్వేజ్, లవ్ ఇట్. బట్ సమ్ టైమ్స్ నేనైతే క్లియర్గా చెప్తాను ఇట్లా, అదైతే అబ్జెక్టిఫికేషన్ కాదు. ఓకే, అది గౌరవాన్ని ఇస్తున్నదే కానీ అది నెగిటివ్ అయితే కాదు. ఓకే, ఏంటి అన్న బాధేసింది నాకు. కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి ఫెమినిస్ట్ పోస్ట్లు అదే ఈ ఫెమినిజం ఎక్కువ ఓవర్లోడ్ అయితే ఏమవుతుంది అంటే ప్రతిదీ తప్పుగానే అర్థమవుతుంది. అమ్మ అన్న ఇంకోటి అర్థమవుతుంది. ఓకే, ఇదే వచ్చిన దరిద్రం. చాలా మంది ఐ గాట్ నో హేట్రెడ్ ఫ్రమ్ ఉమెన్. ఏ ఉమెన్ నాకు ఏ హేట్రెడ్ ఇవ్వరండి. ఇంకా ఒకవేళ ఇచ్చినా కూడా నేను కూర్చోబెట్టి ఆ ఉమెన్ తో మాట్లాడతాను. నా డే వేస్ట్ అయిపోయినా కూడా నేను గంటలు మాట్లాడతాను. అమ్మా, దిస్ ఇస్ ఆల్ సోషల్ కండిషనింగ్ అమ్మా, యూఆర్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ పేట్రియార్కీ అమ్మా, నీకు అర్థం కావట్లేదు అమ్మా అని కూర్చోబెట్టి చెప్తాను. మగాళ్ళకి చెప్పడానికి ట్రై చేసి ఎక్కడైంది మేము చెప్తున్నావా? ఎక్కడ ఇప్పుడు మా డాడీ ఉన్నాడు. ఓకే, ఒక ముందు జనరేషన్ ఇప్పుడు 73 ఎంతనో ఉన్నాడు, 73 ఎంతనో ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన ఇప్పుడే కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మని అడగకుండా ఏ పని చేయడు. ఆయన సంపాదించిన అమ్మ పేరు మీద రాసిండు. ఒకరోజు ఒకరోజు కళ్ళ ముందట కనబడకపోతే 1-2 గంటలు ఆయనకు మనసు పట్టదు. అట్లా మెజారిటీ ప్రజలు అట్లనే ఉన్నారు. వాళ్ళ భార్యకు చెప్పకుండా ఆమె యొక్క అనుమతి తీసుకోకుండా ఒక చిన్న వస్తువు కూడా కొనుక్కోవడానికి కూడా ఆలోచించే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి కుటుంబంలో. మీ యొక్క తండ్రి ఏం చేస్తాడో మీరు అబ్జర్వ్ చేయండి. అరే అమ్మని అడుగుదాంరా అనరా పిల్లలతోటి? ఎక్కడ ఆమెకి ఇచ్చిన గౌరవాన్ని ఆమె విక్టిమ్ రోల్ అంటే నేను ఏం చెప్పాలి సమాధానం? వెరీ అన్ఫార్చునేట్. ఇట్లాంటి వాళ్ళు చాలు కుటుంబాలని ఏమంటారు నాశనం చేయడానికి, కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి. విచ్చలవిడితాన్ని కోరుకుంటాను ఇట్లాంటి స్త్రీలు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తారు. మగవాడికి ఏం రూల్స్ వర్తించాయి, ఓన్లీ ఆడదానికే వర్తిస్తాయి అన్నట్టు చెప్తుంది. ఇద్దరికి వర్తిస్తాయి. నాకు మెసేజ్లు వస్తే కొన్నిసార్లు మైండ్ ఆఫ్ అయిపోయింది. నేను దర్ ఇస్ అ టైమ్ వేర్ ఐ గాట్ లైక్, ఏంటి నేనేం తప్పు చేస్తున్నానా? నేను బేర్ మినిమం రెస్పెక్ట్ కదా నేను అడిగేది. అంటే స్టార్టింగ్ బూతు ఈమె గౌరవం ఇవ్వకపోతే గిన్ని ఛానల్లో పిలిచి ఈమె కాడ ఎందుకు కూర్చుండే పెడతారు? నిన్ను నన్ను కూర్చుండే పెడతారా? లంగా కథలు పడుతుంది. నా బాధ ఏంటంటే మళ్ళీ బూతులు తిట్టడానికి కూడా ఆడదే కావాలి నీకు. హౌ హెల్ప్లెస్. అయ్యో ఎందుకు మగోని తిట్టారా? బాడుకావు తిడకా అని తిట్టారు, బోసుడికే అని తిట్టారు. అన్ని ఆడవాళ్ళు తిడతారు. మగోని తిట్టేటి ఇప్పుడు ఉన్నాయి కదా. అరే బద్మాష్ అన్నారు, లుచ్చా లాఫంగా అన్నారు. అవ్వడు మాట్లాడాడు. ఏవో కొన్ని ఉంటే అవును అట్లాంటి ఒళ్ళు అమ్ముకునేదాన్ని తిడుతున్నారు ఆ పర్టికులర్ బూత్ తోటి. అది ఒక్క బూతే.
ఇంకా 100 బూతులు వేరేటి లేవా? మొగోని తిట్టేట్లేవా? వాళ్ళు ఆడామే లేని లేవా? కావాలని విక్టిమ్ రోల్ ప్లే చేస్తున్నారు. నేను ఇంకా నాకు ఓపిక నశించిపోయింది. అంటే చాలా ట్రై చేస్తా నేను. షిట్, ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్. నేను మొన్న ఊబర్ బుక్ చేసుకున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ దుర్గా మా ఇంటి పక్కన 2 సందులు పక్కన ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఊబర్ చేసుకున్నా, ఊబర్ బైక్ చేసుకున్నా. ఐ వాజ్ వేరింగ్ ఎ టీ షర్ట్, క్రాప్ టీ షర్ట్ ఉంటది కదా, కంఫర్టబుల్ గా. ఎండలో మండిపోతున్నప్పుడు ఎంత కష్టంగా ఉంది తెలుసా నాకు ఇలా కూర్చోవడం. అబ్బా, మరి చీర కట్టుకో. ఇప్పుడు చీర కట్టుకున్నావు కానీ కాదు, చీర కట్టుకుంటే ఇది మొత్తం ఖాళీ ఉంటుంది కదా, ఇంకెక్కువ ఖాళీ వస్తుంది కదా. టీ షర్ట్ వేసుకుంటే ఇది కవర్ అవుతుంది కదా. పిట్టకథలు పడుతుంది, పిట్టకథలు. భయం వేస్తుందా అండి నాకు. ఊబర్ డ్రైవర్ మిమ్మల్ని ఒకటి అడుగుతా మేడం, ఏమనుకోరు కదా అని అన్నాడు. నాకు యూజువల్ గా అలవాటు అయిపోయింది కదా, నంబర్ అడుగుతాడు, లేకపోతే ఏంటి ఏం చేస్తారు మీరు, బాగున్నారు మేడం, ఇలాంటి నేను విని ఉన్నాను. ఆ ఊబర్ డ్రైవర్ మంచి బట్టలు వేసుకోవచ్చు కదా మేడం అన్నాడు. నాకు షాక్ అయ్యా ఫస్ట్ నేను. How is he concerned about some woman wearing some clothes? అట్లే కాదు, మీరు ఆలోచించండి. జస్ట్ థింక్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే. ఓకే, ఇప్పుడు ఒక ఆఫీస్ ఉన్నది. ఓకే, అందరు పని చేస్తారు. నేను ఒక ఇట్లా హాఫ్ నేకెడ్, అంటే ఈ పైన ఏం లేకుండా కానీ, మొగోడే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఉమెన్. ఓకే, లేకపోతే బనీన్ మీద కానీ ఆఫీస్కి పోతా. ఇప్పుడు ఐటీలో కోడ్ చేస్తా, నేను షార్ట్ వేసుకుంటా, పైన బనీన్ వేసుకుంటా పోతా. రానిస్తాడు వాళ్ళకి? ఒకవేళ రానిచ్చండి అనుకుందాం. నేను అది కోడ్ రాసుకుంటే బనీన్ మీద కూర్చొని చేస్తుంటే ఆడోళ్ళని వదిలేయి, ఆడోళ్ళు లేరే అనుకుందాం. ఆ కంపెనీలో ఓన్లీ మొగోళ్ళే ఉన్నారు. ఐఎమ్ ఐ నాట్ డిస్ట్రాక్టింగ్ దేర్ అటెన్షన్? అందరు ఒక తీరు ఉన్నప్పుడు నేను ఒక డిఫరెంట్గా ఉంటే దృష్టి మన మీదనే పోతుంది. అందరు అట్లనే ఉన్నారు అనుకో, ఎవడు పట్టించుకోడు. అందరు రేపు పొద్దుగాలు లేచి బట్టలు లేకుండా తిరిగినారనుకో, ఎవడు అవన్నీ పట్టించుకోడు. అందరు బట్టలు వేసుకుని ఒకటి తిరిగితే డిఫరెంట్ ఉంటుంది. అందరు బట్టలు ఇప్పిన దగ్గర బీచ్లోకి పోయినాక అందరు బట్టలు ఇప్పుకొని తిరిగితే నువ్వు ఒక్కదానికి బట్టలు వేసుకున్నావు అనుకో, గలీజ్ అనిపిస్తుంది, ఆడగా అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ద సొసైటీ ఈస్ ఆల్ అబౌట్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద జెండర్. మగవాడైనా ఆడవాడైనా ఆడవాళ్ళైనా మన సమాజము కొన్ని పెట్టుకున్నది. ఓకే, దీస్ ఆర్ ద ఇట్లా ఉండాలి, ఈ నియమ నిబంధనతో ఉండాలి. ఆడదానికి గివి ప్రైవేట్ పార్ట్స్ అని పెట్టుకున్నారు, మగవాడికి గివి ప్రైవేట్ పార్ట్స్ అని పెట్టుకున్నారు. సృష్టిపరంగా ఏది ప్రైవేట్ పార్ట్ కాదు. ఓకే, అందుకే జంతువులు సృష్టిపరంగా బతుకుతున్నాయి కాబట్టి అవి ఏ బట్టలు వేసుకోవు. వాటిని ఏది చూసినా, కుక్కని ఏది చూసినా, ముందుది వెనకది అన్ని చూసినా ఏం మనకు ఫీలింగ్స్ రావు. వెనకడ మన తాత ముత్తాతలకు కానీ, ఆది మానవులకు కానీ, నేటికి కానీ ఎవరికి ఏ ఫీలింగ్స్ రావు. వాళ్ళ అమ్మ బట్టలు లేకుండా ఉంటుంది, వాని బిడ్డ బట్టలు లేకుండా ఉంటుంది, వాడు బట్టలు లేకుండా ఉంటాడు, వాని పెళ్ళాం బట్టలు లేకుండా ఉంటుంది. ఎవరికి ఏ ఫీలింగ్స్ రావు. మంచిగా కంఫర్టబుల్ బతురు. ఆఫ్రికాలో ఉన్నారు, శ్రీలంకలో ఉన్నారు, అమెజాన్ అడవులు ఉన్నారు, నేటికి ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎప్పుడో కాదు. సో అందరు ఎట్లా ఉన్నారు అన్న దాన్ని బట్టి అట్లా ఉంటుంది. అందరు అట్లా ఉన్నప్పుడు అట్లా నువ్వు అట్లా ఉండు, ఏం కాదు, మగవాడైనా ఆడామైనా. సో కాబట్టి మగవాడికైనా సేమ్ రూల్స్ వర్తిస్తున్నాయి, ఆడామికైనా సేమ్ రూల్స్ వర్తిస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళందరికీ లేని సమస్య నీకేముంది? నీ విచ్చలవిడితనం, నేను ఎట్లా తిరుగుతా, నన్ను ఒబ్బడేమనద్దు అని ఉంది. అది సమాజం యాక్సెప్ట్ చేయాలంటే ఆ మెజారిటీ ప్రజలు యొక్క ఆలోచన ఏముందనేది నువ్వు ఆలోచించాలి కదా. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా నువ్వు మెలగాలి కదా. కామన్ సెన్స్. వెన్ యూఆర్ ఇన్ రోమ్, బీ లైక్ రోమన్ అంటున్నాం కదా. ఇలా సివిక్ సెన్స్ లేదు ఇండియన్స్కి అంటున్నారు కదా. ట్రైన్లో తింటున్నారు, ఇంకోటి తింటున్నారు. వాడు ఇండియాలో ఏం చేస్తున్నారా? ఇండియాలో తినేదే ఆడ తిన్నది. ఇండియాలో వాడు చేతితో తినకపోతే దేంతో తింటారు? మరి ఇండియాలో తింటే తప్పు కానీ వేరే దేశంలో ఎట్లా తప్పు అవుతుంది? అంటే అక్కడున్న మెజారిటీ ప్రజల ఆలోచన వేరున్నది. కాబట్టి వెన్ యూ గో దేర్, అక్కడి సిచ్యువేషన్ దగ్గర నువ్వు మెలుగుమని చెప్తున్నారు. అది సివిక్ సెన్స్ అంటున్నారు. సేమ్ థింగ్, ఇండియాలో మెజారిటీ ప్రజల ఆలోచన ఏముందనే దాన్ని బట్టి నువ్వు మొగోడైనా ఆడామైనా ప్రవర్తించాల్సి ఉంటుంది. వాళ్ళ ఆలోచన తప్పు ఉంటే వాళ్ళు మారుతున్నప్పుడు నువ్వు మెల్లగా మార్పు వస్తుంది. అంతేగాని వాళ్ళు ఎట్లన్నా చావని, ఏమన్నా చావని, ఇట్స్ బట్ట. అది నిన్నేదో చెయ్యాలనో పీకాలనో కాదు. ఆటో డ్రైవర్ నీకు అన్నదానికో ఇంకో దానికో, ఇట్ ఈస్ డిస్ట్రాక్టింగ్ యువర్ అటెన్షన్ అంతే. వానికి నీ నడుము చూస్తేనో నీ బొడ్డు చూస్తేనే ఏదో చేయాలి అనిపిస్తుంది అని కాదు అక్కడ ఉద్దేశం. అక్కడ అటెన్షన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. సింపుల్ గంతే. దానికి జెండర్కి ఎందుకు కాంటా కొడుతున్నాయి పిచ్చిదానా? మొగోడైనా అదే పరిస్థితి రా అయ్యా, మొగోడైనా అదే పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఇక చెడిపోయిన వాళ్ళు.
is not comfortable with me wearing clothes of my choice. And he couldn't resist it and he told me on హీ my డిడ్ face. నాట్ డూ ఇట్ ఆయన పర్పస్ఫుల్లీ చేస్తలేడు. ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజల మెజారిటీ ప్రజల యొక్క ఆలోచన విధానానికి ఆ యొక్క ఊబర్ డ్రైవర్ ఒక ప్రతిబింబం మాత్రమే. హీఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ సొసైటీ. సో యూ షుడ్ బిహేవ్ ఇన్ సచ్ ఏ వే అకార్డింగ్ టు దట్ సొసైటీ. ఆ సమాజానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలి. నీ బెడ్రూమ్లో మొత్తం బట్టలు ఇప్పుకొని చెంగెకరు మేమని అంటే అడుగు. బాత్రూంలో ఇంకేమన్నా చేసుకో మేమని అంటే అడుగు. వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్, వాట్ ద సొసైటీ ఎక్స్పెక్ట్స్, యూ హ్యావ్ టు బిహేవ్ సచ్ అవే. నా ఇష్టం నీ 4 గోడల మధ్య చేసినట్టు నేను బయట చేస్తా అంటే కలవదు. అట్లా జంతువులకు కలుస్తుంది. ఎందుకు కలుస్తుంది అంటే ఈ జంతువులు అనేవి ఈ లోకాన్నే తమ ఇల్లు అనుకుంటున్నాయి కాబట్టి దానికి సపరేట్ లోపల 4 గోడల ఇల్లు లేదు కాబట్టి అది రోడ్డు మీద సెక్స్ చేసినా ఎవడు పట్టించుకోడు. కానీ మనుషులకి మనం కొన్ని రూల్స్, నియమాలు, నిబంధనలు పెట్టుకున్నప్పుడు ఆ సమాజం తగ్గట్టుగా మెల్లగాల్సింది. మరి అట్లాంటప్పుడు కడలి గారు నీ బాయ్ ఫ్రెండ్ వాడు ఉన్నాడు అంటున్నావు కదా, ఓకే, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ రిలేషన్స్, కరెంట్ బాయ్ ఫ్రెండ్ అది చెప్తున్నావు కదా, ఓకే, ఎందుకు మరి ఇప్పుడు సమాజం ఏమన్నా చేసుకొని వాడు కళ్ళు మూసుకొని ఏమన్నా చేసుకొని మరి బయటనే సెక్స్ చేయి. 4 గోడల మధ్య ఎందుకు చేస్తున్నావు? నీ బట్టలు ఇప్పుకోవడానికి నీ బట్టలు ఇప్పుకుంటే నన్ను ఏమనద్దు, నీ ఇష్టం, నాకు ఫ్రీడమ్ ఉంది అంటే ఎందుకు మేము అంటున్నామా? ఆ సెక్స్ కూడా బయట చెయ్యి, రోడ్ల మీద చేయి, కుక్కలు చేసినట్టు ఇంకోటి చేసినట్టు. మీకు నచ్చకపోతే తిప్పుకోమను. అంటే నీకు నచ్చిన దగ్గర ఒకటి చెప్తావు, నీకు నచ్చిన దగ్గర ఇంకోటి చెప్తావు. కథలు పడుతుంది కథలు. మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని నాకు ఒళ్ళు సర్రని మండింది. కొట్టు ఒక 25,000 కొట్టు 2 చీరలు కొనుక్కుంటాను అన్నాను. మరి ఏమన్నాను నేను? జీతం వచ్చాక కొడతాం, జీతం వచ్చినప్పుడు మాట్లాడన్నా. చెప్పండి మిత్రులారా, మీ గుండె మీద చేసుకుని మేము మాట్లాడుతుంది కరెక్టా లేదా ఆలోచించండి. ప్లీజ్ థింక్. నీ దగ్గర నీకు ఒడాసిటీ ఉండాలి ఒక అడ్వైస్ ఇవ్వాలి అని అంటే. పాటించకపోవడం తర్వాత. ఆధిపత్యం ఉంది. ఆమె ఏం కోరుకుంటుంది? ఆమె విచ్చల పెడతానని కోరుకుంటుంది. నాకు నచ్చినట్టు చేస్తా అని చెప్తుంది. అయినా నన్ను ఎవరేమనద్దు అని చెప్తుంది. అంతకుమించి ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా మీకు? మరి ఆ విచ్చల పెడతానని చెయ్యమ్మా. మీ బాయ్ ఫ్రెండ్ తోటి 4 గోడల మధ్యలో ఎందుకు మూతులు నాకుంటావు? రోడ్డు మీకు వచ్చి చెయ్యి. నీకు అంత కంఫర్ట్, అంత నీకు స్వేచ్ఛను కోరుకుంటే. ఆలోచిస్తాడు ఇట్లాంటి మాటలు. నాకు అప్పటికి ఇంకా కోపం వస్తుందండి. ఇంకా నాన్నంటే అన్నాడు, నేనంటే సరదాగా తీసుకొని 10,000 కొట్టవా అన్నాను. ఏదో సిచ్యువేషన్ లో ఈమెనే కాదు, ఈమె ఒక్కని చెప్తలే. షీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ సచ్ నాన్ సెన్స్ పీపుల్. ఓకే, కృష్ణకుమారి అని ఒక సోషల్ యాక్టివిస్ట్, ఒక పెద్ద ఆవిడ ఉంది. అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళకి యొక్క మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈమెకు గుడ్డిగా మద్దతు ఇస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఓకే, ఈమె చెప్పే చెత్తకి వాళ్ళకు మద్దతు ఇచ్చి మొత్తం ఈ యొక్క ఫ్యామిలీ ఇంబ్యాలెన్స్ చేస్తున్నారు సొసైటీలో. దట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఉన్న అమ్మాయితో అలా అన్నాడు అనుకోండి, ఆ అమ్మాయి ఇంకా క్వశ్చించకపోయింది కదా. ఐ థాట్ ఐ విల్ టీచ్ హిమ్ ఎ లెసన్ అని అనిపించింది నాకు. నేను ప్రెస్ లో పనిచేస్తాను, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు వచ్చి నా దగ్గర ఇట్లాంటివి మాట్లాడతావు, మోరల్ పాలసీ చేస్తున్నావా నువ్వు, నీ పేరేంటి, నీ ఐడి చూపించని భయపెట్టాయింది. తర్వాత నీ ఫోటో తీసుకోవాలి సార్, ఫేస్ చూపించు అని చెప్పి కెమెరా ఆన్ చేసి ఫోటో తీశాను. ఏం మోరల్ పాలసీ చేసింది చెప్పండి, ఏం చేసిండి చెప్పండి. అక్కడ నాకు 1% ఆ ఊబర్ డ్రైవర్ తప్ప అనిపిస్తలేదు. 1% కూడా. అని చెప్పింది నీకు నచ్చలేదు, పాటించకు. దానికి యుద్ధ వాతావరణం ఎందుకు చేయాలి? ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తే కింద కామెంట్లు పెడతారు కదా. దానికి యుద్ధం చేసి నేను జైలుకు పంపిస్తాను, నిజ చేస్తా, అది చేస్తా అంటారా? అరే, నాకు నచ్చింది నేను చెప్పుకున్నప్పుడు, స్వేచ్ఛ ఉన్నప్పుడు, నేను చెప్పేది నచ్చకపోతే వాళ్ళకి కామెంట్ పెట్టుకునే స్వేచ్ఛనో తిట్టుకునే స్వేచ్ఛనో లేదా? బెదిరించాల్సిన అవసరము, జైల్లో పెడతా అంటే వాని అభిప్రాయాన్ని, వాని నోరును మూపించే ప్రయత్నం చేస్తున్నావు కదా. హూ హ్యాస్ గివెన్ యూ ద రైట్? నీకు షర్ట్ ఇప్పుకొని తిరగడానికి స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆయన కామెంట్ పెట్టే స్వేచ్ఛ లేదా? ఏం కావరం ఇది? No, we don't accept Kadalika. Okay, when you seek that Vichalaviditanam as your freedom to wear whatever you want, we have every freedom to comment whatever we want. If you are not ready to take such comments, then don't come out of your room. సమాజంలో వస్తే
పువ్వులు వేస్తాడు, రాళ్ళు వేస్తాడు. రెండింటిని సమానంగా తీసుకునే శక్తి ఉంటేనే సమాజంలోకి రా. నన్ను ఓన్లీ పొగడాలి, నేను ఏం చెత్త చెప్పినా మంచి చెప్పినా పొగడాలి మాత్రమే అనుకుంటే రాకు బయటకి. మెజారిటీ ప్రజలు చెప్పేదే కౌంట్ అవుతుంది. కాబట్టి నేను వీడియో చెప్తే దాని కింద 1000 కామెంట్లు పెట్టుకోండి. ఓకే, నచ్చకపోతే నేను కొన్ని డిలీట్ చేస్తా కావచ్చు. అది సమాజంకి ఒక డిస్టర్బెన్స్ చేసే విధంగా ఉంది, అసంబద్ధంగా కామెంట్ ఉంటే డిలీట్ చేస్తా కావచ్చు. కానీ న్యాయబద్ధంగా ఒక మీనింగ్ఫుల్గా ఉంటే తప్పకుండా నేను రిప్లై ఇస్తా. ఒకవేళ నా ప్రవర్తన తప్పు ఉంటే మార్చుకుంటా. అది ఒక ఏమంటారు మెచ్యూర్డ్ పర్సన్ చేసే పని. కానీ వాళ్ళకి చెప్పుకునే ఆ స్వేచ్ఛను తీసేసే హక్కు నాకు లేదు. నా స్వేచ్ఛని వాళ్ళకి తీసేసే హక్కు లేదు, వాళ్ళ స్వేచ్ఛని నాకు తీసేసే హక్కు లేదు. ఒకవేళ వాళ్ళు తప్పు కావాలని ఒక తప్పు కామెంట్ పెడితే మెజారిటీ ప్రజలు నిర్ణయిస్తారు కదా. మనకి ఇప్పుడు 7 సముద్రాల అవతల ఉన్న సారాన్ని గౌరవంగా ఎందుకు ఇస్తున్నారు? మనం చెప్పే విషయంలో ఎంతో కొంత న్యాయం ఉందని వాళ్ళకి అనిపించింది కాబట్టి మనం వాళ్ళని బలవంతంగా పిలుస్తలేరు కదా. ఆ రెస్పెక్ట్ అనేది న్యాచురల్గా వస్తుంది కదా. సో కాబట్టి నువ్వు అతనికి మంచి డ్రెస్ వేసుకో అని చెప్పే హక్కు అతనికి ఉంది. నీకు అతను చెప్పింది నచ్చకపోతే వేసుకోకు, కానీ అతన్ని బెదిరించే హక్కు నీకు లేదు. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ కడల్ గారు. యూ డోంట్ హ్యావ్ రైట్ టు టేక్ అవే హిస్ ఫ్రీడమ్. డీటెయిల్స్ అన్నీ వస్తాయి కదా, బండిదే కదా. సారీ మేడం. నీ ఆర్థికంగా నీకు నష్టం చేస్తే, లేకపోతే నీకు ఫిజికల్గా ఏమైనా చేస్తే తప్ప ఓకే మాట్లాడుకునే స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవ్వరికీ లేదు, ఇంక్లూడింగ్ ప్రభుత్వాలకి. సో కడలికి అసలే లేదు. నన్ను కాదు, ఏ అమ్మాయిని అనకూడదు. నువ్వు బట్టలు వేసుకోవడం వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోవడం వాళ్ళ చాయిస్. మాకు అనే చాయిస్ మాకు. మేము కూడా బట్టలు అట్లా వేసుకుంటే మాకు కూడా ఎవడొద్దంటలేడు అంటాం. పిట్ట కనిపిస్తే పిట్ట నల్లగా ఉంది అంటాము. ఓకే, పులికి చారలు ఉన్నాయి అంటాము. ఆమె బొడ్డు కనిపిస్తే ఆమె బొడ్డు కనిపిస్తుంది అంటాం. అర్థమైందా? ఉన్నదే అంటున్నాం కదా, లేనిది అంటలేం కదా. సిగ్గు లేదు అంటే నువ్వు పెరిగిన పరిస్థితులు బాగాలేవని అర్థం, అంతే. కళ్ళు తిప్పుకో. ఇక్కడ చూడండి ఏమీ లేదు సృష్టిలో. ఓకే, కనిపించేటి అన్ని చూస్తాం. నీకు మేము చూడొద్దు అంటే కప్పుకో. సింపుల్. అర్థమైందా? మమ్మల్ని కూడా చూడు, మేము వద్దంటే అడుగు. నిన్ను మనిషిని చెయ్యవాలి, మాటలేవి నిన్ను మనిషిని చేయవు. లంగ మాట. మృగం ఏం చేసిండ్రా? వాడు వచ్చి నేను రేపు చేసిండా? దొంగముండా వాడు వచ్చి నీ అనుమతి లేకుండా, నీ ప్రమేయం లేకుండా, నీ ఇష్టం లేకుండా వాడిని బలవంతం చేస్తే తందాం పట్టుకొని. నీ అమ్మ నీకు నచ్చిన డ్రెస్ నువ్వు వేసుకొని వాడికి బొడ్డు చూపెడితే, నడుము చూపెడితే, అరే వాడికి ఏదో దోచింది అంటే దాంట్లో ఏమైందే? నీకేం నష్టమైంది పిచ్చిముండా? వేసుకున్నా మేడం మొత్తం మేడం ఫోటో తీయద్దు మేడం ఎలా కోపం వచ్చింది నాకు. ఇంకోసారి ఎవరినున్నా ఆడపిల్లలు అనాలంటే ఆలోచిస్తాడు ఆయన. ఎవడు ఆలోచించాడు. అదేం తప్పు కాదు, 1% తప్పు కాదు. ఆ స్వేచ్ఛ ఉంది. తిట్టుకుంటే తప్పు కాదు, కామెంట్ పెట్టుకుంటే తప్పు కాదు. ఓకే, ఆ స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవరికి లేదు. అతని ఇష్టం కాదు కదా. ఇష్టమే. బీచ్కి వెళ్ళానండి మొన్న నేను. నా కమెంట్స్ అన్ని తిట్లే. ఎలా వెళ్తారండి నీళ్ళలోకి వెళ్ళేటోళ్ళు ఎలా వెళ్తారండి? ఈ కమెంట్లు పెట్టే వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాను నేను. ఒక్కొక్కడికి బనేన్ కూడా లేదు నీళ్ళలోకి వెళ్ళేటప్పుడు. వేసుకుంటేనేమో పర్లేదు, నేను స్విమ్ సూట్ వేసుకుంటే మాత్రం సమస్య. ఏం సమస్యని? వేసుకో, ఎవడొద్దన్నాడు? బికినీ వేసుకో. ఆమె అనసూయ బికినీ వేసుకుంది, నువ్వు కూడా వేసుకో, ఎవడొద్దన్నాడు? అది కూడా ఇప్పేసిపో, ఎవడొద్దన్నాడు? 7 బీచ్లు ఉంటాయి, అది కూడా ఇప్పేసిపో, ఎవడొద్దన్నాడు? పెట్టుకుంటారు, ఏమైతుంది? ఆడు కామెంట్ పెడితే నీకు వచ్చిన నష్టమైంది. ఇంకా ఇప్పుడు వాడు అసలే నచ్చకపోతే నీకు కామెంట్ పెట్టాలంటే కూడా వాళ్ళ ఎనర్జీ పోతుంది, వాళ్ళ యొక్క టైం పోతుంది. నీకోసం ఆ టైం కూడా కేటాయిస్తున్నారు అంటే నువ్వు ఇంతో అంతా చూడడానికి 1% అన్నా అందంగా ఉన్నావని అర్థం. అది కూడా లేకపోతే ముసలమ్మ బట్టలు ఇప్పుకొని ఉంటే కామెంట్ పెడతలేరు కదా. సో యూ బీ హ్యాపీ ఫర్ దాట్. అది కూడా కంప్లైంట్ ఎట్లయితుంది? అరే నీ అందాన్ని కూడా పొగుడుతున్నాడు అని అనుకో. ఇప్పుడు ఈమె కవయిత్రి కదా. మీరు ఏ కవిత్వం అన్నది చదవండి. ఓకే, ఆమె ఉరులు అంటే తొడలు. ఓకే, ఏది
ఆ యొక్క అరటి బోధల్లాగా ఉన్నాయి అంటాడు ఒకడు, ఒక కవి వచ్చేసి. మీరు ఇప్పుడు శ్రీనాథ్ని పాండిత్యం అంతా తీయండి, ఏముంటుంది? స్త్రీ యొక్క శరీర భాగాలను వర్ణించడే ఉంటుంది. మీరు ఏ గుడి కనవ్వండి, ఇద్దరికి బట్టలు లేకుండా ఉంటాయి కానీ, బట్ ఆడవాళ్ళకి బట్టలు లేకుండా చూపెట్టగానే ఏదేదో బూతు అంటున్నారు. అవి పుట్టినప్పుడు బట్టలు ఉన్నాయరా అయ్యా? అది భూతం కాదు. ఓకే, సో కానీ అట్లా కథలు పడుతున్నారని. ఎందుకు నీ సభ్యత, నీ సంస్కారం, నీ పరువు తీసుకొచ్చి నా తొడల మధ్యలో ఎవడు పెట్టమన్నాడు నిన్ను? ఎవడు పెట్టిండే? నీ తొడలు నీ దగ్గరనే ఉన్నాయి కదా, వాడేం పెట్టిండు? వాడేమంటున్నాడు? నీకు తొడలు చూపెట్టుకునే స్వేచ్ఛ నీకున్నప్పుడు వానికి నీ తొడలు చూడొస్తే ఏమన్నా అనిపిస్తే వాడు కామెంట్ పెడితే నీకొచ్చిన నష్టం ఏంది? నీ తొడలు మీద కామెంట్ వాడు పెట్టొద్దండి, నీ తొడలు చూపెట్టకు. వాడు వచ్చేసి నీ తొడల మధ్య ఏం పెడతలేడు కదా, వాడికి కనిపించిన దాని మీద కామెంట్ పెట్టిండు. పక్షి ఉంటే ఈరోజు చల్లగా ఉంది గాలి ప్రకృతి ఆహ్లాదంగా ఉంది అని కామెంట్ పెడతాడు. వాడికి కనిపించిన దాని మీద కామెంట్ పెడుతున్నాడు. అర్థమైందా? వాడి పొలిటికల్ పార్టీ వాడు ఏదైనా మాట్లాడితే వాడికి నచ్చితే మంచిగా చెప్పినావు అంటున్నాడు, నచ్చకపోతే వేస్ట్ ఫెల్లో అంటున్నాడు. నీ ఒక్కదాని మీద కామెంట్ పెడతాడు. వాడు ఏది చూస్తే దాని మీద కామెంట్ పెడుతున్నాడు. వాడికి నీ తొడలు కనిపిస్తే నీ తొడల మీద కామెంట్ పెట్టిండు, కానీ నీ తొడల మధ్యలో వచ్చి వాడిది ఏం పెట్టలే కదా. సిగ్గులేదా? స్లీవ్లెస్ వేసుకుంటుంది మీ అమ్మాయి, పరువు పోతుంది. ఎందుకు పెట్టావు? నీ పరువు తీసుకెళ్ళి ఆ అమ్మాయి సంకల్లో ఎందుకు పెట్టావు నువ్వు? ఏం భాష మిత్రులారా, ఆమె సంఖ మామూలుగా శరీరం మీదనే చెమటలు వస్తూనే ఉంటది. ఇక సంకల చెమట గిమట ఎంటికలు ఎవరికి అందుకే వాడిని తిట్టేటప్పుడు సంకనాకపోరా అంటాడు. ఎందుకని? సంఖ గలీజ్ పాట అని తెలుసు కాబట్టి, ఆడంతా చెమట అక్యుములేట్ అవుతుంది, ఎంటికలు ఉండడం వల్ల అది వాసన వస్తుంది, కంపు కొడుతుంది కాబట్టి సంఖ. ఆ సంఖకి తీసుకొని మాకెందుకు పెడతాం? నీ సంఖ చూస్తే మాకేం వస్తుంది? ఒకరోజు స్నానం చేయకపోతే నీ శరీరం కంపు కొడుతుంది, ఆ నీ తొడలు నాకెందుకు? పిచ్చిమండ కదా. నువ్వు స్నానం చేసుకోకపోతే, నువ్వు ఉచ్చబోసిన ప్రైవేట్ పార్ట్స్ కడుక్కోకపోతే ఎట్లుంటుంది? కంపు కొడుతుంటుంది. దూరం నుంచే దగ్గర నీ వాసనే మాకు దూరం అనిపిస్తుంది. నీ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అది సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఆమెడ దూరం నుంచే పారిపోవాలనిపిస్తుంది. మరి దాని గురించి ఆ గలీజు ఉచ్చలు, ఆ యొక్క రక్తాలు, ఆ యొక్క అవిటి దాని గురించి మాకెందుకు వ్యామోహం ఉంటుంది? పిచ్చిమండ. ఇదే ఒక ఇమాజినరీ బబుల్లో దాన్ని మనం తరతరాలుగా మోస్తున్నాం. ఒక్కరోజు స్నానం చేయకండి, ఎవరిది వాళ్ళు చూసుకోండి. కంపు కొడుతుంటది, ఆ దరిదాపులకు కూడా వాడు ఉన్న ప్లేస్లకు కూడా పోబుద్ది కాదు. మరి గంత గలీజు ఈ ఎనీ బాడీ ఫ్లూయిడ్ అది ఉమ్మి ఆ యొక్క ఎంగిలి స్పూన్ అలా పెడితేనే మనం అయ్యో అంటున్నాం. బాడీ నుంచి వచ్చి ఎనీ ఫ్లూయిడ్, అది ఉమ్ము కావచ్చు, చెమట కావచ్చు, రక్తం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాడు ఫుడ్ తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఆ తిన్నది కక్కితే గలీజ్. సేమ్ ఎనీథింగ్ బాడీలోకి వచ్చే ఉచ్చ అయినా ఇంకోటి మలమైన ఏదైనా శరీరంలోకి వచ్చే ఎనీ ఫ్లూయిడ్, ఎనీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బాడీ. యక్ రక్తం కావచ్చు, ఎనీథింగ్. తిన్న తిండి 5 నిమిషాల ముందు అది ఇష్టంతో తిన్నాం మనం, అది బయటకు వస్తే యక్. సో ఇట్లాంటి దాని మీద ఎవరికి వ్యామోహం ఉంటుంది? ఎవరికి ఎందుకు ఉంటుంది? దానిలో ఉండే బ్యాక్టీరియాలు, వైరస్లు, రోగాలు వస్తాయని భయపడుతున్నావా? ఎంగిల్ స్పూన్ పెడితే నీకున్న రోగాలు మాకే వస్తాయని భయపడుతున్నావా? మాకు అంత గలీజ్గా ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అనిపించినప్పుడు దాని మీద ఎందుకు వ్యామోహం ఉంటుంది? నీ తొడల మీద మాకెందుకు ఉంటుంది? నీ సంకల మీద మాకెందుకు ఉంటుంది? సంకల కురుపులై అల్లకెళ్ళి ఫస్ట్ వస్తే ఆ యొక్క ఇది వస్తే మాకెందుకు ఉంటుంది? నీ సంకలలో మా పరువు తీసుకొని నీ సంకలు ఎందుకు పెడతాము? నీ తొడలో ఎందుకు పెడతాం? మాకు అవసరమే లేదు ఆ దౌర్భాగ్యం. మేము ఆ స్థితిలో లేము. దరిద్రభుజన మనకు చాయిసెస్ లేకుండా నలుగురు చేస్తున్నారు కాబట్టి ఇది చెయ్యాలి అన్న ఒక అపోహలోనే జీవితం మొత్తం గడుపుతున్నావు. అయ్యో ఇదంతా అపోహనే అని అర్థం చేసుకునేసరికి నీకు 60 ఏళ్ళు వస్తుంది, నువ్వేం కదలలేకపోతున్నావు. You can't move your ass after 60. You're tired. ఈ 60 సంవత్సరాలు నువ్వు ఏం చేసావంటే వాళ్ళకి నచ్చింది, వీళ్ళకి నచ్చింది, వాళ్ళు అడిగింది, వీళ్ళు అడిగింది, వాళ్ళు చేస్తుంది, వీళ్ళు చేస్తుంది చేసాం మనం. నీకేం కావాలి? నాకు కావాల్సింది నాకు తెలుసు. అట్లీస్ట్ నాకు జీవితం మొత్తం ఏం కావాలో తెలియకపోయినా నాకు ఈ 3 నెలలకి ఏం కావాలో నాకు ఐడియా ఉంది. నేను బోర్డు మీద రాసుకున్నాను నేను ఏం చేయాలి అని. చేయగలుగుతున్నా నేను. Just because I have an understanding family, understanding
వర్క్ స్టైల్ నాకు కొంచెం, నేను పనిచేసే వాళ్ళు కూడా నేను ఎంత కష్టపడి పనిచేస్తానో అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు చుట్టూ. మీరు ఊబర్ డ్రైవర్ ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ గురించి అట్లాగే ఉంటుంది కదా. ఈ రోజులలో ఏ స్త్రీని తనకు నచ్చింది చేసుకుంటా అంటే ఎవరు ఆపుతున్నారు? మగవాడినైనా స్త్రీనైనా. నోబడీ ఈస్ ప్రివెంటింగ్ దెమ్. ఎవ్రీబడి హ్యాస్ ద ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ దే లైక్ టు డూ యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. ఆ సమాజం ఎక్స్పెక్ట్ చేస్తున్న చట్టాలు కానీ విలువలు కానీ బతుకుతూ నీకు నచ్చింది నువ్వు చేసుకోగా ఎవరు వద్దన్నారో చెప్పండి దయచేసి. నువ్వు రచయిత్రి కావాలనుకున్నావు, అయినవా లేదా? ఎవరు ఆపినరు? రైట్? ఇలా టీవీలలోకి వచ్చి స్పీచ్లు ఇస్తున్నావు, ఎవరు ఆపుతున్నారు? హూ ఈజ్ స్టాపింగ్ యూ? నోబడీ ఈజ్ స్టాపింగ్ యూ. పిట్టకథలు చెప్పక. పేరేం తీయను కానీ ఒక చాలా పెద్ద ఆయన తను ఏమంటాడంటే అమ్మాయిల పైన అత్యాచారాలు కానీ లైంగిక దాడులు కానీ ఇవన్నీ జరగడానికి రీజన్ వాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకోవడం, మీరు అన్నట్టు క్రాప్ టాప్స్ వేసుకోవడం, లేదా డీప్ నెక్ టీ షర్ట్స్ కానీ ఇట్లాంటివి వేసుకోవడం. ఇందువల్లనే అబ్బాయిలు ఇందువల్లనే వీళ్ళు అబ్బాయిలను ప్రేరేపిస్తున్నారు, అందువల్లనే వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి అని చెప్పి, మీలాగా వేసుకుంటే ఎవరైతే శారీ కట్టుకున్నారో వాళ్ళలాగా వేసుకుంటే ఎందుకు వస్తాయమ్మా అని అంటారు అతను. వాడు ఎవడో ఎందుకు అన్నాడో వానికి ఏమొస్తున్నాయో మాకు తెలియదు కానీ ఓకే, రేపులు వెరీ వెరీ రేప్ జరుగుతాయి. ఓకే, ఏది ఆ యొక్క మనీషా కేసులో జరిగింది, లేకపోతే ఆ యొక్క ఉన్నావ్ కేసులో జరిగింది, లేకపోతే ఆ యొక్క దిశ కేసులో జరిగింది, లేకపోతే అక్కడ నిర్భయ కేసులో జరిగింది. అట్లాంటి ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఓకే, అర్థమైందా? ఎప్పుడు వాళ్ళు తాగి ఉండో, అండర్ ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇద్దరి మధ్యలో ఏదైనా పగ ఉండో, ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల ఓకే, వాళ్ళ ఒక ఐదర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ డ్రగ్స్ కానీ తాగి ఉండడం కానీ, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో పగ ఉన్నది, గతం పగ ఉన్నది. సో అట్లాంటి కేసులల్లో ఆ పగ తీర్చుకోవడానికో లేకపోతే ఆ యొక్క తాగిన మత్తులోనో ఓకే లేబర్ వాళ్ళు ఎవరో చేస్తుండొచ్చు. కానీ మెజారిటీ వాటిలలో వాళ్ళిద్దరు అంగీకారంతో ఇష్టంతో చేసుకునే ఉంటారు. అప్పుడే సమస్య రాదు. కానీ తర్వాత ఈ స్త్రీ యొక్క తనకి ఇష్టంతో చేసుకున్నాక, లేకపోతే ఆమెకి అడిగిన పైసలు ఇవ్వకపోతేనో, ఆమెకి అడిగిన ఫేవర్ ఇవ్వకపోతేనో ఓకే, అది నన్ను రేప్ చేసిండు, నన్ను వాడుకున్నాడు, నన్ను కథలు పడ్డాడు అని చెప్తారు. అర్థమైందా? 99% ఆఫ్ ద కేసులలో వాళ్ళు ఇద్దరు ఇష్టంతో చేసుకుంటారు. కానీ స్త్రీ మళ్ళీ ఆడ కూడా విక్టిమ్ రోల్ ప్లే చేస్తుంది. అబ్యూస్ ఓకే. ఆ రేప్ అనేది వెరీ 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 రేర్ జరుగుతాయి. 99% కేసులో రేపులు జరిగాయి, ఇష్టంతో జరుగుతాయి, ఇద్దరికి ఇష్టంతో జరుగుతాయి. అర్థమైందా? ఇష్టంతో జరగకపోతే ఆమె ఇవాళ బయట ఆమె రేపులు చేస్తే మోస్ట్ కేసులలో ఆమె శరీరం మొత్తం ఆడ కింద అంతా ఇష్టం ఉన్నట్టు అవుతుంది, లేకపోతే కొన్ని కేసులలో చంపేస్తారు, ఇక రకరకాలు జరుగుతాయి. ఓకే, ఆమెకి ఇష్టం లేకుండా జరుగుతాయి బలవంతంగా చేస్తే, అది కూడా ఒకరికి మించి చేస్తే. కానీ ఒక ఇద్దరు వ్యక్తులే ఉన్నప్పుడు, ఒక 10 మంది మొగోళ్ళు ఉండి ఒక ఆడది ఒంటరిగా పోతుంటే, ఆ 10 మంది కలిసి చేసినప్పుడు, 10 మంది చేసినప్పుడు ఆమె బతికి బయటపడటం రేర్గా జరుగుతుంది. అది బయట పెడితే దాన్ని చంపేసే అవకాశాలు ఉంటాయి, లేదు అంటే ఆమె శరీరం శిథిలావస్థకి చేరుతుంది ఇంత 10 మంది ఒకటేసారి బలవంతం చేస్తే. అర్థమైందా? ఒక పురుషుడు ఒక స్త్రీ ఉన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ బలవంతం చేసే అవకాశం ఉండదు. ఆమె గట్టిగా 4 అంతే ఆడికి వస్తుంది. కాబట్టి ఇద్దరు వ్యక్తి, ఒక ఆడ మగ ఉన్నప్పుడు జనరల్గా రేపులు జరిగాయి. అర్థమైందా? ప్లస్ వాళ్ళు మోస్ట్లీ ఇష్టంతో జరుగుతాయి. కానీ ఆడామ వచ్చేసి నన్ను వాడుకున్నాడు, నన్ను అన్ని కథలు చెప్తుంది. వాళ్ళపైన ఎవరిపైన అత్యాచారాలు జరగలేదా? అది ఓకే, బట్ బేసిక్ గా వాళ్ళు పెట్టాలనుకున్న ఐడియాలజీ ఏంటంటే మీరు ఏం వేసుకోకూడదు, ఇట్లాంటివి మీకు నచ్చినట్టు ఉండకూడదు, మీరు మొత్తం అంటే ఏం కనిపించకుండా ఏం చూపించకుండా వేసుకుంటే అంతా బాగుంటుంది అన్న బద్ద అనుకోనుకో ముసలు అనుకుంటే ఉండొచ్చు, కానీ అట్లా ఆమె కనిపిస్తే మనకి ఫీలింగ్ వస్తుంది. కానీ ఇప్పటి జనరేషన్లో ఎవరు లేరు, అట్లా అయిపోయింది, ఆ జనరేషన్ దాటిపోయింది. ఓకే, Hey, I'm Carlos, and a little thing I love about the Chick-fil-A కొంచెం Pretzel Cheddar ముందు Club దాని is the గురించి tangy Dijon. అంటే డివైస్ సోర్స్ ఉంటుంది, ఎన్ని అకౌంట్స్ చేసినా ఆ మొత్తం ఆ డివైస్ ని బ్లాక్ చేయగలగాలి. దాని మీద వర్క్స్ చేస్తున్నాం ఇప్పుడు అని అన్నారు. బట్ ఐ హోప్ ఇట్ వర్క్స్ సూన్. అంటే ఒక ఫోన్ లో 2-3 అకౌంట్లు 25 అకౌంట్లు చేస్తావు, 25 ఫోన్లు కొనలేవు కదా నువ్వు. 25 ఫోన్లు అది 90s born people and 2000 above Gen Z people
వాళ్ళ లవ్ రూల్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. సరే మిత్రులారా, ఇంచుమించు అన్ని అట్లనే ఉన్నాయి. ఒక పనికి రాని చెత్త ఉన్నది. ఓకే, సో వేరే వాటిల్లో కూడా ఇంచుమించు అట్లనే ఉంది. బట్టలకు సెక్స్ చూపెట్టినా కదా, చూపెట్టినా. తర్వాత ఇంకోటి ఏంటంటే బాగా వైరల్ అయింది, అది ఆడపిల్లకి ఆడిల్లు ఉండదు, ఈడిల్లు ఉండదు. ఐ థింక్ ఐ గివెన్ ఎనఫ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, మీ కామెంట్స్ ఉంటుంది చదువుదాం. దాన్ని వీళ్ళు పనికిరాని చెత్త అన్ని విక్టిమ్ రోల్ ప్లే చేస్తారు. ఆడదానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ గౌరవము, ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువ ఇచ్చినాం. అయినా కానీ వాళ్ళు లంగ కథలు పడుతున్నారు. వాళ్ళకి ఈ సమానత్వము ఇవి కాదు వాళ్ళు కోరుకుంటుంది. వాళ్ళు విచ్చలవిడిదాన్ని కోరుకుంటారు. 1000 మందితో అయినా, రోజుకి ఒకరితో 10 మందితో అయినా సెక్స్ కావాలని కోరుకుంటున్నారు. బట్టలు లేకుండా తిరగాలని కోరుకుంటున్నారు. ఒక రూల్స్, నియమ నిబద్ధతలు వద్దని కోరుకుంటున్నారు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ విచ్చలవిడితనాన్ని మనం సహకరించకపోతే అది మాకు ఫెమినిస్టు, మాకు ఫ్రీ ఇది లేదు అని కథలు పడుతున్నారు. అది ఆడదానికి కాదు, మగవాడికి కూడా వర్తిస్తున్నాయి. మగవాడు కూడా చాలా రూల్స్, నియమ నిబద్ధతలతో బతకాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. బరువులు, బాధ్యతలు అన్నిటిని. కాబట్టి సమాజంలో ఉన్నప్పుడు అందరికి అనుకూలంగా ఒక మీనింగ్ఫుల్గా బతకాలి. కానీ నా ఇష్టం ఉన్నట్టు బతుకుతా అంటే అది మగవాడికైనా వర్కౌట్ కాదు, ఆడదానికైనా వర్కౌట్ కాదు. కాబట్టి నీ విచ్చలవిడితనాన్ని నువ్వు ఫెమినిజం అని పేరు పెడతా అంటే తోలు తీస్తారు బిడ్డ. మీ కామెంట్స్ చదువు. ఏమైంది? ఓకే, సో ఏమంటున్నారు? లక్ష్మీనారాయణ రాజన్న, గుడ్ మార్నింగ్. మాకు గుడ్ ఆఫ్టర్నూన్, మీకు వచ్చే ఎంత 3 అవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మీకు గుడ్ మార్నింగ్ లేదా గుడ్ నైట్. యా, సో లక్ష్మీనారాయణ రాజన్న గారు, మీరు చెప్పే పచ్చి నిజాలు అందరికీ రుచించవు. ముఖ్యంగా మోడీ గారిని అభిమానించే వారికి అస్సలు రుచించవు. అదే బ్రదర్, మనకు ఎవరికో రుచించాలనో రుచించకూడదనో మనము ముచ్చట చెప్పం. ఓకే, కరెక్ట్ అనిపించింది, ఓకే, వాస్తవాలు చెప్తే మెల్లమెల్లగా మార్పు. వాళ్ళు నిజాన్ని తెలుసుకోవాలి, నిజంలో బతకాలనుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాంట్లో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే తమ ప్రవర్తన మార్చుకోవడమో, లేకపోతే ఒక వ్యక్తి నా ముచ్చట వల్ల ఒక వ్యక్తి మారిండు అనుకో, ఆ వ్యక్తి ఇంకో నలుగురిని మార్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి నిజంలో బతుకుదాం, నిజం చెప్దాం. ఎవడికి నచ్చదు? ఎవడైతే ఈ అబద్ధాలను ప్రేరేపించి ఆ అబద్ధ సమాజంలో బతకాలే, ఒక విక్టిమ్ రోల్ ప్లే చేసి, లేకపోతే ప్రజల్ని తమ కంట్రోల్లో పెట్టుకొని, లేకపోతే ప్రజల సంపదను దోసుకోవాలి, దేవుడి పేరు చెప్పి. ఇప్పుడు దేవుడు లేడు, కానీ దేవుడి పేరు చెప్పేసి వాడు కల్చర్ని వాడి యొక్క ఐడియాలజీ మన మీద రుద్దుతా, వాడు దేవుడి పేరు చెప్పి వాడు దోసుకుంటా అనేటువంటి నేను చెప్పే ముచ్చట నచ్చినప్పుడు ఏం చేస్తాడు? వాడు దగ్గరుంటే నన్ను ఫిజికల్గా ఏమైనా హామ్ చేస్తాడు. దూరం ఉన్నాం కాబట్టి మన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. పట్టించుకోవద్దు, మనం వాస్తవం చెప్పాలి. కాబట్టి వాస్తవం చెప్తా ఏ విషయంలో. నేను వాస్తవం చెప్పలేదు అనుకో, వాడు చెప్పేసేస్తేనే ప్రజలు నిజం అనుకుంటారు కదా. మరి అట్లాంటప్పుడు మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నేను ముచ్చడి చెప్పడంలో ఒక్కడు మారినా నేను కేటాయించిన నా టైం కానీ, నా విశ్లేషణకు కానీ ఒక మేక్ సెన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు నేను ఈ కాల్ అయిపోయే లోపల, లేకపోతే నెక్స్ట్ డే 2 days లోపల మీరు చూడండి, నా ప్రతి లైవ్లో తక్కువలో ఒక 1000 వ్యూస్ అన్న ఉంటాయి మినిమం. ఆ 1000 మంది అయినా ఉట్టినే వాళ్ళ టైం వేస్ట్ చేసుకోరు కదా. తక్కువ చెప్తున్నా. ఇంకా ఎందుకంటే లెంతీ ఉంటుంది కాబట్టి, నా వీడియోస్ పూర్తి డీప్ విశ్లేషణ ఉంటుంది కాబట్టి, లెంతీ ఉంటుంది కాబట్టి, అంత ఓపికగా మెజారిటీ ప్రజలకి అంత 1-2 గంటలు చూసే అంత ఓపిక ఉండదు. కాబట్టి నా వీడియోలు ఎక్కువగా రాజకీయ నాయకులు, విశ్లేషకులు, లేకపోతే సామాజిక కార్యకర్తలు, లేకపోతే జర్నలిస్టులు, చదువుకున్న వాళ్ళు, ఎవరైతే విషయ పరిజ్ఞానం కావాలి, లేకపోతే వాళ్ళు కూడా సమాజంలో నా లెక్క ముచ్చడి చెప్పేటోళ్ళు ఉంటే అట్లాంటి మేధావులు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. మాస్ పీపుల్కి ఈ ఇంత లెంత్ లెవెల్లో చెప్తే వాళ్ళకి ఎక్కది, వాళ్ళకి అంత టైం ఉండదు. కాబట్టి ఆ బిట్స్, షార్ట్స్ అయితే ఎక్కువ అవుతుంది. అది కూడా క్లిప్స్ ఛానల్ కానీ ఇంకో ఛానల్ ద్వారా వాళ్ళ బిట్లు నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పాలంటే మెసేజ్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎట్లన్నా చేసి మనకు చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది. లేకపోతే 7 సముద్రాలతో నేను ముచ్చడి చెప్తే ఇవాళ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఎట్లా గుర్తుపడుతున్నారు? నేను చెప్పిన మెసేజ్ జనాలకు రీచ్ కాకపోతే, నేను ఫిజికల్గా అక్కడ లేకపోయినా. అంటే మనం చెప్పాలనుకున్న మెసేజ్ వెనకనో ముందో చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది. కాబట్టి మనం ఆలోచించద్దు, మనం చెప్పేది కరెక్టా తప్ప అని మాత్రమే ఆలోచించాలి. ఓకే, తప్పకుండా
యొక్క అబద్ధం తొందరగా ఇది జనాలకు పోతుంది, తొందరగా ఫేడ్ అవుతుంది. కానీ నిజం మెల్లగా పోతుంది, కానీ కలకాలం నిలుస్తుంది. కాబట్టి అవన్నీ ఆలోచించొద్దు. మనం చెప్తుంది కరెక్టా తప్ప అని మన అంతరాత్మకు ప్రశ్నించుకొని కరెక్ట్ అని మనకు అనిపిస్తే చెప్పాలి. వెనకన ముందో తప్పకుండా మార్పు వస్తుంది. బుద్ధుడు ఆయన టీచింగ్ చేసినప్పుడు ఆయన శిష్యులు 4, 5, 10 మంది. జీసస్ చెప్పినప్పుడు 5, 10 మంది. కానీ ఇవాళ వాటి ఇంపాక్ట్ ఎంత పెద్ద లెవెల్ ఉంది. సో కాబట్టి మనము ఏమంటారు, మనకు కరెక్ట్ అనిపించి చెప్పుకుంటూ పోవాలి. మనం దాని ఫలితం గురించి ఆశించకూడదు. సింపుల్. ఎస్, స్వార్థపరులకి, మూఢత్వాన్ని పెంచి పోషించే వారికి నేను చెప్పే ముచ్చట నచ్చదు. అబద్ధాలు బతకాలనుకుంటున్న వారికి, మోసం చేసే వాళ్ళకి నచ్చదు. కానీ నిజం ముందు అందరూ మోకరిల్లాల్సిందే, ప్రకృతి ముందు అందరూ మోకరించాల్సిందే. ప్రకృతికి ఉన్న అనేక ధర్మాల్లో నిజం అనేది ఒక ధర్మం. సత్యమేవ జయతే, నిజం మాత్రమే నిలుస్తుంది. ట్రూత్ ఓన్లీ ట్రయల్స్. అది ప్రకృతి ధర్మం. ప్రకృతి చెప్పినట్టు అందరు వినాల్సిందే. మనం నిద్ర రావాలన్నా ప్రకృతి చేస్తుంది, మనం ఆకలి కావాలన్నా ప్రకృతి చేస్తుంది, మనకు యొక్క హార్మోన్స్ రిలీజ్ కావాలన్నా ప్రకృతి చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై నేచర్. కాబట్టి ఫాలో ద లాస్ ఆఫ్ నేచర్. సింపుల్. లక్ష్మీనారాయణ దేశం మొత్తంలో బీసీలు మేల్కొన్న రోజు ఆర్యన్ బ్రాహ్మిన్స్ దోపిడీకి పాల్పడుతున్న కొంతమంది వారు దేశం విడిచి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. అది ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా తప్పకుండా. ప్రజలు ఏ రోజైతే చైతన్యం అవుతారో, ప్రజలు ఏ రోజైతే విషయ పరిజ్ఞానంకి వస్తారో, వాళ్ళ లోపల ఉన్న చైతన్యం మేల్కొల్పబడుతుందో, వాళ్ళ లోపల ఉన్న అజ్ఞానం అనే యొక్క ఈ అంధత్వం పోతుందో, ఆ రోజు తప్పకుండా ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారు. ఈ ఆర్యుల దోపిడీని, ఆర్యుల యొక్క మూఢత్వాన్ని, మూఢనమ్మకాలని, ఈ చెత్తని యొక్క ఏమంటారు, సూర్యుడు రాగానే ఆ యొక్క చీకటి అంతా మాయమవుతుందో, వీళ్ళ యొక్క ఈ మూఢత్వం అనే, ఈ వివక్ష అనే, ఇవన్నీ ఈ యొక్క ప్రజలు ఏ రోజైతే చైతన్యవంతులు అవుతారో ఆ రోజు ఇవన్నీ తొలగిపోతాయి. ఇతరులు అది ఎక్కువ దూరం లేదు. ప్రజలందరి దగ్గర 1, 2 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. సో కాబట్టి అలా ఇన్ఫర్మేషన్ మన హ్యాండ్లో ఉంది ప్రపంచం అంతా. కాబట్టి అది పెద్ద దూరంలో లేదు. ఇంకా ఎందుకు గ్రౌండ్ లెవెల్ ఎఫెక్ట్ అవుతలేదు అంటే, ఇంకా ఊర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఈ టెక్నాలజీని వాడడం తెలియకపోవడం వల్ల, వాళ్ళు చదువుకోకపోవడం వల్ల ఇంకా మనం ఆశించినంత మార్పు వస్తలేదు. కానీ అది ఎక్కువ దూరంలో లేదు. ఎవ్రీ 10 yearsకి ఒక జనరేషన్ మారుతుంది. ఎవ్రీ 10 yearsకి మనకు పెద్ద మార్పుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ నెక్స్ట్ జనరేషన్లో అయిపోయింది. ఇక డన్. ఈ ముందు జనరేషన్ అయిపోయింది. ఇప్పటి గోయింగ్ జనరేషన్లో చదువుకోని వాళ్ళు, సెల్ ఫోన్ వాడడం తెలియని వాళ్ళు దాదాపు లేరు. ఇవాళ కూరగాయలను అమ్ముకునే అమ్మకు కూడా జీపేలు, ఈ గూగుల్ పే, డిజిటల్ పేమెంట్లు ఎట్లా చేయాలనో అలవాటు అయినాక, ఇంకా నెక్స్ట్ జనరేషన్లో ఒక 10 years ఫ్రమ్ నౌ ఐ థింక్ థింగ్స్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఇట్ వోంట్ బి లైక్ ఇక వాళ్ళని ఆపే శక్తి ఎవరికి లేదు. ఇక లంగ కథలు వాడే శక్తి లేదు. ఓకే, సో వచ్చేసింది. ఆ టెక్నాలజీ పుణ్యం వల్ల మనకి చేంజ్ అయిపోతుంది సమాజం. ఇక వీళ్ళు ఎల్లకాలం నడవదు. వీళ్ళు ఈ చెత్త సంస్కృతంలో చెత్త అంటే నడవదు. డేవిడ్ రామకూరి అన్నాను. సూపర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు, భారతదేశంలో ఈ స్త్రీ విక్టిమ్గా చెప్పడం, విక్టిమ్ రోల్ ప్లే చేయడం చాలా ఉంది. మన సమాజము, మీడియా అందరూ స్త్రీని నమ్ముతున్నారు. అదే బ్రదర్, ఆడామె ఏడిస్తే, ఆడామె ఏం చెప్పినా ఆమెకు ఎక్కువ వాల్యూ కానీ, సింపతి కానీ, నమ్మడం కానీ చేస్తున్నారు. అరే, ఆడోళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, ఆడోళ్ళలో చెడ్డోళ్ళు ఉన్నారు, మగవాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్. జస్ట్ బికాస్ పర్టికులర్ జెండర్ యూ కెన్ నాట్ జనరలైజ్ ఇట్. తప్పు మాట. కాబట్టి ఆడామె కాబట్టి ఆమెకు ఆమె ఏం చెప్పినా ఎస్ అని పోవద్దు. లుక్ ఎట్ ఈచ్ కేస్ డిఫరెంట్లీ. ఎవరు చెప్తుంది ఎంతవరకు కరెక్ట్ అని ఒక ఇండిపెండెంట్గా ఆలోచించు. జస్ట్ స్త్రీ కాబట్టి ఇక బ్లైండ్గా సపోర్ట్ చేయకు. అక్కడ స్త్రీకే సపోర్ట్ చేస్తుంది, పురుషుడు స్త్రీకే సపోర్ట్ చేస్తాడు. ఇదేమి అన్యాయం రా. మరి పురుషుడు ఎట్లా బతకాలరా భూమి మీద? మరి పురుషుడు లేకుండా స్త్రీ ఎట్లా పుట్టింది రాజా? పురుషుడు లేకుండా స్త్రీ పుట్టలే, స్త్రీ లేకుండా పురుషుడు పుట్టలే. కాబట్టి ఇద్దరు గొప్ప వాళ్ళే. దే ఆర్ క్రియేటెడ్
ఈక్వల్ అంటే ఎవ్రీథింగ్ ఈక్వల్ కాదు. దే ఆర్ యూనిక్లీ టాలెంటెడ్. బోత్ హ్యావ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. అంతేగాని ఐ టు ఐ కంపేర్ చేయకూడదు. ఇట్స్ అగేన్స్ట్ ద నేచర్. వీని లోపల శుక్రకణాలు స్పర్మ్ రిలీజ్ అయితే ఆమె లోపల ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఎగ్స్ లేకపోయినా స్పర్మ్ లేకపోయినా పిల్లలు పుట్టినప్పుడు స్పర్మ్ గొప్పది, ఎగ్ చిన్నది, లేకపోతే ఎగ్ గొప్పది, స్పర్మ్ చిన్నది అంటే బోత్ ఆర్ గొప్పయే. బోత్ ఆర్ యూనిక్. బోత్ ఆర్ నీడెడ్ ఫర్ ద క్రియేషన్. సీసా గొప్పదా, మూత గొప్పదా అంటే మూత తీసేయి. సీసాలు ఉన్నది ఖరాబ్ కదా, మూత తీసేస్తే సీసా వాడుకోగలుగుతామా? సీసా లేకపోయినా అర్థం లేదు, మూత లేకపోయినా అర్థం లేదు. రెండు గొప్పయే. దేని పని దాని గొప్పదే. రెండు అవసరమే పని కావాలంటే. కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కంపారిజనే వద్దు. బోత్ ఆర్ గ్రేట్ ఇన్ దేర్ ఓన్ యూనిక్ వే. ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్. ఈచ్ పర్సన్ ఈజ్ గ్రేట్. డోంట్ కంపేర్. ఈవెన్ మగవాళ్ళు ఆడవాళ్ళు కంపేర్ చేయకూడదు. నాకున్న టాలెంట్ నీ దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న టాలెంట్ నా దగ్గర లేదు. కాబట్టి నువ్వు నీ రకంగా గొప్పవాడివి, నేను నా రకంగా గొప్పని. So we are equally created, we are equal or similar, but we are different also. We are uniquely different, but we are uniquely talented. కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. Both are important and both are not exact same. They are similar, not same. Don't expect exact same. Then అన్ని కార్బన్ కాపీ చేసినాం అనుకో, సిసి చేసినాం అనుకో, అన్ని కాపీ చేసినాం అనుకో, then where is the uniqueness? ఇప్పుడు నన్ను అన్ని ప్రింట్ చేసినాం అనుకో, 4 లక్షల కోట్లు తయారు చేసినాం అనుకో రాజబోడాలు, దట్ సమాజం బోర్ కొట్టేస్తుంది. గులాబీ పువ్వు ఉన్నది, మల్లె పువ్వు ఉన్నది, ఇంకో పువ్వు, అన్ని గులాబీ పువ్వులు చేసినాం అనుకో బోర్ కొడుతుంది. యూనిట్ మల్లె పువ్వు, గులాబీ పువ్వు గొప్పతనం తెలవాలంటే మల్లె పువ్వు ఉండాలి. సో కాబట్టి మల్లె పువ్వు అందం మల్లె పువ్వు గొప్పతనం మల్లె పువ్వుదే, గులాబీదే. ఏది గొప్ప అంటే రెండు గొప్పనే. సో డోంట్ కంపేర్. మెన్ గొప్పనా, స్త్రీ గొప్పనా, పురుషుడు గొప్పనా, బోత్ ఆర్ గ్రేట్. బోత్ ఆర్ నీడెడ్ ఫర్ ద క్రియేషన్, దిస్ యూనివర్స్. సో డోంట్ కంపేర్. బోత్ హ్యావ్ యూనిక్ కేపబిలిటీస్. కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. విక్టిమ్ రోల్ ప్లే చేయడం చాలా ఉంది. మన సమాజము, మీడియా అందరూ స్త్రీని నమ్ముతున్నారు కాబట్టి అలా చేస్తున్నారు. ఐఎస్ అబ్యూజర్స్ ఉన్నారు. ఈ అబ్యూజివ్ ఉమెన్ ఆర్ అబ్యూజింగ్. ఓకే, దానికి కొంతమంది ఈ అబ్యూజర్స్ మద్దతు ఇస్తున్నారు. లెట్స్ స్టాప్ దట్. ఓకే, కృష్ణకుమారి గారు అర్థం కావట్లేదు, కానీ బయట దేశాల్లో అలా ఉండదు. న్యాయం చూస్తారు. ఎస్, కరెక్ట్ బ్రదర్. న్యాయమే చూడాలి. లేకపోతే మగవాడికి వాడిని ఇట్లా చేస్తే వాడిని తిక్కలేసి ఈ అమ్మ ఏందిరా ఈ తలకాయ నొప్పని ఓడోడు కాలుస్తున్నాడు, చంపుతున్నాడు, పడుతున్నాడు. మరి న్యాయం చేయకపోతే వాడికి తిక్కలేసినప్పుడు ఏం చేస్తాడు? వాడు అన్యాయం ఎక్కువైనప్పుడు వాడు ఏదో రకంగా ఆ ఫ్రస్ట్రేషన్ చూపెడుతున్నాడు. ఆ స్థాయికి నాకు రావద్దు అంటే మగ ఆడ డిఫరెన్షియేట్ చేయకండి. మొన్న ఉదాహరణ చూశారు కదా బ్రదర్, మీరు జానీ డెప్ అంబర్ హార్ట్ విషయంలో ఎవరైనా నమ్మారా? విచారణ చేసి ఎవరిది తప్పు అని జాన్ డెప్ గెలిచాడు కదా. ఆవిడ అంబర్ అబద్ధం ఆడిందని, విక్టిమ్ రోల్ ప్లే చేసిందని ప్రపంచమంతా చూశారు. అది బహిరంగ విచారణ జరిగింది వారం రోజులు. కరెక్ట్ బ్రదర్. తప్పు ఎవరైనా చేసే అవకాశం ఉంది, కానీ చాలా కేసులలో ఆడవాళ్ళే ఎక్కువ అబ్యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్. కాబట్టి డోంట్ జనరలైజ్, డోంట్ గివ్ ఏ బ్రాండ్. మగవాళ్ళంతా చెడ్డోళ్ళు, ఆడవాళ్ళంతా మంచోళ్ళు ఆర్ వైస్ వర్స చెప్పకండి. ఈచ్ కేస్ ఈస్ డిఫరెంట్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, డు నాట్ జనరలైజ్ బేస్డ్ ఆన్ ద జెండర్. ఓకే, రాజేష్ మామిడిపల్లి బ్రదర్. దీపికా పడుకోన్ అనే ఒక హీరోయిన్ గురించి కూడా చెప్పండి బ్రదర్. ఆవిడ ఏమంటుందంటే, హీరోతో సమానంగా నేను నటించిన సినిమాలు కూడా కలెక్షన్స్ చేశాయి కదా, మరి ఆ హీరోకి ఇచ్చినంత పారితోషికం నాకు ఎందుకు ఇవ్వరు అంటుంది ఆవిడ. ఓకే, ఒకవేళ ఆమె చెప్పింది కరెక్ట్ అయితే ఓకే తప్పకుండా ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు విజయశాంతికి కొన్ని సినిమాలకి చిరంజీవి గారితో సమానంగా ఇంకోరితో సమానంగా పారితోషికం ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఆమె కాంట్రిబ్యూషన్ సినిమాలో ఎంత ఉన్నది? ఓకే, ఆమె పెట్టుకుంటేనే ఆ సినిమాకి డబ్బులు వస్తాయి అంటే తప్పకుండా నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తారు. ఈమెను తీసేసి ఇంకో ఆమెను పెట్టుకున్న ఆ సినిమాకి ఒరిగే నష్టం లేదు అన్నప్పుడు అప్పుడు నీ ఇంపార్టెన్స్ ఎంత ఉన్నదో అంతనే ఇస్తారు. మరి నువ్వు డిమాండ్ చేయి.
నువ్వు ఎక్కువ డిమాండ్ చేయి. ఒకవేళ నువ్వు లేకపోతే సినిమాకి పైసలు రావు అంటే నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాడు ఆ ప్రొడ్యూసర్. ఓకే, నీకు అన్ని డబ్బులు ఇవ్వడం వల్ల అతనికి నష్టం జరుగుతుంది, నువ్వు అంత వర్త్ కాదు అనిపిస్తే నీ స్థానంలో ఇంకొని పెట్టుకుంటాడు. అది హీరోయిన్ అయినా అదే పరిస్థితి, హీరో అయినా అదే పరిస్థితి. ఇప్పుడు నువ్వు చెప్తున్న డబ్బులు ఎవరైతే పారితోషికం అంటున్నావో అందరు హీరోలకు ఇస్తాడా? ఎవడైతే ఫేమ్లో ఉన్నాడో వాళ్ళకి పెట్టుకుంటే కనీసం సినిమా ఆడినా ఆడకపోయినా, సినిమా హిట్ అయినా ఫట్ అయినా సరే ఆ ఫస్ట్ 1 వీక్లో 10 డేస్లో ఫస్ట్ 2 వీక్స్లో కలెక్షన్స్ వస్తాయి. మన పెట్టుబడి వస్తుంది అని గ్యారంటీ, మినిమం గ్యారంటీ ఉంది అనిపిస్తే ఇస్తాడా? వాళ్ళకున్న పేరు కానీ వాళ్ళకున్న క్రెడిబిలిటీని బట్టి ఇస్తాడా? లేకపోతే ఎవరిని పడితే వానికి నువ్వు చెప్పిన డబ్బులు ఇస్తాడా? బీ హానెస్ట్ కదా. ఇప్పుడు చిరంజీవి గారికి ఒకప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఆయన సినిమాలు పెట్టుకున్న ఆడతాయని గ్యారంటీ లేదు. ఆయన 70 ఎంతనో అయిండు. సో ఇప్పుడు ఒకప్పుడు ఇచ్చిన ఇస్తారా? దే ఆర్ డూయింగ్ బిజినెస్ రా అయ్యా, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు ఏం చారిటీ చేస్తలేరు. కాబట్టి నీ వల్ల 4 పైసలు వాళ్ళు సంపాదించుకోగలిగితే ఇస్తారు. మరి హీరో అనేటోడు వాడు ఏది ఫైటింగ్లు చేస్తాడు, పాటల డాన్సులు చేస్తాడు, సినిమా మొత్తం వాడి మీదనే ఉంటుంది మెజారిటీ. హీరోయిన్ అక్కడక్కడ పాటలు ఎక్స్పోజింగ్ దానిలో వస్తుంది. మరి వాడు పెట్టిన సినిమాకి వాడు పెట్టిన ఎఫర్ట్ కాంట్రిబ్యూషన్లో ఒక 70% వాంది ఉంటే, నీకు 5-10% నీది ఉంటే వాంతో నువ్వు ఎట్లా కంపేర్ చేసుకుంటావమ్మా? వాడు ఒక్క సినిమాకి 3 ఏళ్ళు 5 ఏళ్ళు వాడికి మొత్తం వాడి లైఫ్ పెడితే, ఇప్పుడు ప్రభాస్ ఇంకోడు మరి నువ్వు ఇప్పుడు అందులో పనిచేసిన అనుష్క కానీ ఆ యొక్క ఇంకో హీరోయిన్ కానీ ప్రభాస్ అంత ఎఫర్ట్ కాంట్రిబ్యూషన్ ఉందా ఆ సినిమాకి? లేనప్పుడు ప్రభాస్కి ఇచ్చిన నాకు ఇవ్వమంటే ఎట్లా ఇస్తారు? అల్లు అర్జున్కి ఇచ్చినట్టు రష్మికి ఇవ్వమంటే ఎట్లా ఇస్తారు? ఇప్పుడు అల్లు అర్జున్ తీసేసి రష్మికను పెట్టి సినిమా తీద్దాం, మరి అన్ని పైసలు వస్తాయా? వాడు బిజినెస్ చేస్తున్నాడు, వాడి బిజినెస్కి ఎట్లా డబ్బులు వస్తాయో వాడు ఆలోచిస్తాడు. ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తాడు. కానీ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా తీసిర్రు అనుకో, నీ సినిమా మీద వాడు ఒక మంచి బిగ్ అమౌంట్ సంపాదించుకునే శక్తి ఆ సినిమా వల్ల వచ్చింది అనుకో, ఇస్తాడు. నువ్వు ఎంత అడుగు అంత ఇస్తాడు. సో కాబట్టి వ్యాపారాన్ని వ్యాపార దృష్టికోణంలో చూడాలి కానీ సమానత్వం తొక్క అంటే అల్లు అర్జున్ 300 కోట్లు ఇచ్చి నీకు 300 కోట్లు ఇచ్చే మరి ఆడ పైసలు ఏం చేయమంటావు? నీ కాంట్రిబ్యూషన్ అంత లేదు, అన్ని డబ్బులు ఇస్తే మరి సినిమా బొక్క పడుతుంది. ఆయన ₹1 సంపాదించుకోడు ప్రొడ్యూసర్. సో డోంట్ కంపేర్ ఐ టు ఐ. ఇఫ్ యు ఆర్ రియల్లీ వర్త్, ఇఫ్ దే థింక్ యు ఆర్ రియల్లీ వర్త్, దే గివ్ హౌ మచ్ యూ గెట్ వాట్ యూ డిజర్వ్, నాట్ వాట్ యూ డిజైర్. నీకు ఎంత డిజర్వ్, నీ శక్తి ఎంత ఉందో, నీ వల్ల ఎంత వ్యాపారం అవుతుందో అంతనే నీకు డబ్బులు వస్తాయి. నువ్వు ఎంత కోరుకుంటున్నావు అంత రావు. అది ఒక్క స్త్రీలకే వర్తించదు, పురుషుడిగా వర్తిస్తుంది. అందరు హీరోలకే ఆ డబ్బులు ఇయ్యరు. 4 సినిమాలు ప్రభాస్ కూడా ఫ్లాప్ అయినాయి అనుకో, ప్రభాస్ కూడా రేట్లు ఇయ్యరు. అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ బిజినెస్. కాబట్టి పిట్ట కథలు చెప్పకు దీపిక గారు. అదే వచ్చింది కదా, కష్టపడకుండా పైసలు కావాలని అడుగుతున్నారు వీళ్ళు, లేదంటే విచ్చలవిడితనం కావాలని అడుగుతున్నారు. కష్టపడకుండా పైసలు కావాలంటే నీ ఇష్టాన్ని చంపుకొని వ్యభిచారం చేసుకో. వస్తే సుఖం వస్తుంది, లేకపోతే రోగాలు వస్తాయి. ఓకే, అంతే. మిగతా అన్ని చోట్ల కష్టపడితేనే పైసలు వస్తాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు పుస్తకం రాయాలన్నా, పాట రాయాలన్నా, కంప్యూటర్ కోడ్ రాయాలన్నా, లేకపోతే ఇంకో మొద్దు పని చేయాలన్నా, ఫిజికల్ ఏదో ఒకటి మైండ్ తోట పని అని చేయాలి, ఫిజికల్గానే పని చేయాలి. కూర్చున్న దగ్గర ఎవడు పిలిచి నీకు ఫ్రీగా పైసలు ఇవ్వడు. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దేర్ ఓన్ ఏమంటారు క్యాలిక్యులేషన్స్ అండ్ బిజినెస్. కాబట్టి నీకు ఫ్రీగా పైసలు కావాలి, సుఖం కావాలి, పైసలు కావాలంటే ఈ రోగాలు వచ్చినాయి అనుకొని ఓకే వ్యభిచారం చేసుకొని బతుకు. మిగతా అన్ని చోట్ల మైండ్ తోటన్నా పని చేయాలి, కాళ్ళు చేతులతోటన్నా పని చేయాలి, మొద్దు పని అని చేయాలి, లేబర్ పని అని చేయాలి, లేకపోతే మైండ్ తోటన్నా పని చేయాలి. డోంట్ ఎక్స్పెక్ట్ ఈజీ మనీ ఆర్ ఫ్రీ మనీ. నీ వర్త్ ఎంత ఉంటే నీకు అన్ని డబ్బులు ఇస్తారు. మెన్కి ఇచ్చినంత ఈక్వల్ పే కావాలని అడుగుతారు. ఎట్లా ఇస్తారు? వాడు 100 బస్తాలు మోసే శక్తి వానికుంటే, నువ్వు 5 బస్తాలే మోసే శక్తి నీకుంటే, వాడు గంటలో 50 బస్తాలు 100 బస్తాలు మోస్తే నువ్వు 2 బస్తాలు మోస్తా అంటే నీకు వానికి ఎట్లా ఇస్తారు సేమ్ పే? అంటే యువర్ బాడీ ఈజ్ నాట్ మేడ్ ఫర్ ద సేమ్ ఫిజికల్ యాక్టివిటీ.
వాడి మొద్దు పని చేసినట్టుగా నీ శరీరం మగవాడి లేక చేయడానికి క్రియేట్ చేయబడలేదు, సేమ్ చేసే అవకాశం లేదు. అన్లెస్ యు ఆర్ యూజింగ్ ఏ మిషన్, ఒక క్రెయిన్ ట్రక్ నువ్వు నడుపుతున్నావు, మగవాడు నడుపుతున్నావు అంటే ఎస్ మిషన్ చేస్తుంది, బరువులు ఎత్తుంది కాబట్టి నువ్వు ఫిజికల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది మైండ్ తోటి చేసే పని కాబట్టి ఆ కంట్రోల్స్ తెలుస్తుంది సరిపోతుంది కాబట్టి నువ్వు కోడ్ రాస్తా అంతే కాబట్టి ఈక్వల్ పే ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్కో ఇంకొనుకో. మొద్దు పని చేసే దగ్గర ఎట్లా ఈక్వల్ పే వస్తుంది? వాడి కండలు ఉన్నాయి, వాడు బర్ర అవుతాడు నువ్వు. కాబట్టి ఫిజికల్ టాస్క్ నీకు సెట్ కాదు, నీ బాడీ సహకరించదు. కాబట్టి బ్రెయిన్ తోటి చేసే పనులు ఎక్కువ చేయి, అయిపోయింది కదా సమస్య. బ్రెయిన్ తోటి చేసే పనులు కూడా చాలా ఉన్నాయి కదా ఈ రోజులలో. హెచ్ఆర్లో ఎవరు ఉంటారు? నర్సులు ఎవరు ఉంటారు? డాక్టర్లు ఎవరు ఉంటారు? బ్రెయిన్ తోటి చేసే చాలా పనులలో ఎవరు ఉంటారు? ఎయిర్ హోస్టెస్లో ఎవరు ఉంటారు? హోటల్కి పోతే రిసీవ్ చేసుకుంటే ఎవరు ఉంటారు? హాస్పిటల్ ఇండస్ట్రీ ఎవరు ఉంటారు? ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎవరు ఉంటారు? నర్సింగ్, ఈ యొక్క కేరింగ్, వీటిలో ఎవరు ఉంటారు? టీచర్లు ఎవరు ఉంటారు? ఇవన్నీ మైండ్ తోటి చేసే పనే కదా, ఫిజికల్ టాస్క్ కాదు కదా. మరి అలా మొగోళ్ళ యొక్క అన్ని కొట్టేస్తున్నారు అని మేము అంటామా? యాంకర్లు ఎవరున్నారు? టీవీ న్యూస్ రీడ్ చేసే వాళ్ళు ఎవరున్నారు? అంత మహిళలే కదా. when we don't complain, why you complain consistently? Why you play victim role? Yes, physical task దగ్గర yes, మగవాళ్ళ బాడీ మేడ్ అప్ డిఫరెంట్లీ, ఉమెన్ బాడీ మేడ్ అప్ డిఫరెంట్లీ. మెన్ హ్యావ్ మోర్ మజిల్స్, ఉమెన్ హ్యావ్ మోర్ ఫ్యాట్. దట్ ఈస్, దాంట్లో మేమేం చేయలేదు కదా, అది సృష్టి ధర్మం కదా, దాంట్లో మా తప్పేం లేదు కదా. సో డోంట్ కంపేర్ విత్ మెన్ ఐ టు ఐ. సింపుల్. అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ నైట్.